ओम गजानन भूतगणाधिपं कपितजम्बूफलसारभक्षं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं महाकाय सूत्रप्रभां निर्विघ्नं कुरु मे देवा सर्वकार्ये सर्वदा वागर्धारसंपृक्तौ वागर्धप्रतिपत्ते जगदोत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विजयेव रोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री शंभुलिंगेश्वर देवतार्पणमस्तु। कर्नूल जिल्ला ఆస్పాయి మండలం కారుమంచి గ్రామంలో వెలిసిన శ్రీ 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 సద్గురు దక్షిణామూర్తి స్వామివారి దివ్య సన్నిధిలో శ్రీ జ్యోతిమూర్తి సిద్ధాశ్రమం నందు జరుగు ఈ పుణ్య కార్యమునకు నేను ఒక సమిధనైనందుకు నా అదృష్టంగా భావిస్తూ శ్రీ సద్గురు దక్షిణామూర్తి సేవాశ్రమం అభివృద్ధి కమిటీ వారి తరఫున నన్ను ఇక్కడ ఆహ్వానించి ఈ మహదావకాశాన్ని నాకు దక్కించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనము జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తాం. జీవితం మనకి ముఖ్యంగా హిందువుల జీవితం సనాతన ధర్మంతో ముడిపడి ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఆది అంతం ఇది రెండూ లేనిది, అంటే పుట్టుక లేదు. పుట్టుక లేదు అంటే మరణం కూడా లేదు. దేనికైతే పుట్టుక మరణం రెండూ లేదో అది సనాతన ధర్మంగా చెప్పుకొస్తున్నారు. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అనాదిగా కాలంతో పాటు పోటీ పడుతూ వస్తుండే ధర్మం ఏదైనా ఉంది ఈ సృష్టిలో అంటే సనాతన ధర్మం. ఈ ధర్మం ఇంత నిక్కచ్చిగా నడవడానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి ముందుకు పోవడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని ధర్మాల్లో లేనిది మన ధర్మాల్లో ఉండేది ఒకటే, గురు పరంపర. ఇప్పుడు ఎక్కడో పుట్టిన స్వామివారు ఈ కారుమంచి గ్రామాన్ని వెతుక్కొని వచ్చి ఈ కారుమంచి గ్రామంలో వెలసి ఇక్కడ వారు సమాధి పొందడం ఈ కారుమంచి గ్రామం చేసుకున్న అదృష్టంగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సిద్ధ పురుషుడికి ఒక్కొక్క చోటు చాలా అనువైనదిగా ఈ మహాదేవి లక్ష్మమ్మ అమ్మవారు ఉన్నారు. ఆమె జీవితంలో అన్ని కోణాల్లోనే ఒక్కొక్క పవాడం చూపుతూ ఖండయోగం కూడా చూపిస్తుంది. ఒక అంశం ఖండయోగం అంటే దేహంలోని ఏ అంగాన్ని తీసేసి బయటికి మళ్ళీ దాన్ని యథాస్థానంలో అతికించుకోగల సామర్థ్యం ఉండడాన్ని ఖండయోగం అంటారు. ఇటువంటివి ఎందుకు చేస్తారు వాళ్ళు? అలాంటి అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, భక్తులకి ఫస్ట్ విశ్వాసం కలగాలి గురువు మీద. ఒక గురువుని ఎంచుకున్న తర్వాత ఆ గురువుని తమ ఆస్తులుగా భావించగలగాల. ఆ గురువు వాళ్ళకి కష్టం నుంచి, ఈ కష్టాల కడలి నుంచి బయటకు తీసుకెళ్ళాలనే ఒక నమ్మకం ఆ గురువు మీద కలగాలి. అందుకే ఈ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఎప్పుడు జీవితంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఒక వ్యక్తికి ఒక గురువు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక జాతరలో తప్పిపోయిన పిల్లవాడు తల్లిని వెతుకుతూ ఎలా ఏడుస్తాడో, ఈ భవసాగరంలో ఉండే ఒక వ్యక్తి ఒక్కొక్కసారి సమస్యల సుడిగుండంలో ఎదుర్కొని ఎటువంటి ప్రయాణించాలో అర్థం కాక దిక్కుతోచిన పరిస్థితుల్లో నిలబడినప్పుడు గురువు ఆయనకి చేతనిచ్చి తన చేయి పట్టి లాగి వారిని భవసాగరాన్ని దాటి వారి గమ్యాన్ని చేర్చడానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు గురువు. సృష్టిలో దేవుడి తర్వాత అంతటి ఉన్నతి ఉండేది, అంతటి అర్హత ఉండేది ఒక గురువుకే. ఒక దేవుడిని గురువుగా భావించవచ్చు, ఒక దేవుడు కూడా ఒకసారి గురువు కాలేదు. ఈ గురువు దేవుడు అనే కాన్సెప్ట్లో ఎప్పటికీ ఒక గుంజలిత గురువే పెద్దవాడు అయితే దేవుడి కంటే ఈ విషయం చెప్పడంలో ఎటువంటి దేశం అవసరం లేదు. మరి ఇటువంటి గురువుని మనం ఎలా గుర్తించాలి? మన జీవితాన్ని ఈయన ఉద్ధరిస్తారని మనకు ఎలా తెలుస్తుంది? అలాంటి గురువుని మనం వెతికే దాంట్లో మనం చేసే ప్రయత్నం ఏంటి అనే దాని మీద మనం కేంద్రీకరించాలి మన ఈ ఆలోచన.
ముందుగా ఒక గురువు ఏం చేస్తారంటే ఒక శిష్యునికి ఏ రోగం ఉందో కనిపెట్టాలి. ఆ రోగాన్ని బట్టి ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రకమైనటువంటి మనకి సలహా ఇస్తూ ఉంటాడు. ఆ సలహాని బట్టి వాడిని ఎలా గమ్యాన్ని చేర్చాలో ఆలోచన చేస్తుంటాడు. దీనికి ముఖ్యంగా గురువు ఏం చేస్తాడంటే ముందుగా శిష్యుని చూసిన తర్వాత వాడి లక్షణాన్ని బట్టి వీరిలో ఏ సమస్య ఉందో గుర్తిస్తారు. ఇలాగా గుర్తించి జనాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు గురువు రూపంలో వస్తాడు. సాక్షాత్ పరమశివుడు గురు దక్షిణామూర్తిగా వెలుస్తాడు. సనకాది మహర్షులు ఒకసారి ఈ సృష్టి యొక్క ఆది ఏమిటి, అంతమేమిటి, అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, అసలు ఈ చావు పుట్టుకల వెనుక మరణం ఏమిటి అని వీళ్ళకి ఏది అర్థం కాక బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనందాదులు శివుని గురించి తపస్సు చేయడానికి అన్ని చోట్ల అన్ని దేవతలను అడిగిన తర్వాత వాళ్ళకి దొరికిన ఒకే ఒక జవాబు, మీ సమస్యకి సమర్థత కలిగిన జవాబు చెప్పగలిగిన వాడు ఒక్క పరమశివుడు తప్ప వేరెవ్వరికీ ఈ సృష్టి అర్థం కాదని చెప్పగా వారు ఈ పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చొని మౌనపోయే మౌనంగా ఉండి ధ్యానం చేసే ఒక చోటుకి ఈ సనందాదులు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి ఎన్నో వేల ఈ సమస్యలు, ఎన్నో వేల ప్రశ్నలు వాళ్ళ మైండ్లో తొలగిసలాడేటప్పుడు వాళ్ళ జవాబు కోసం దక్షిణామూర్తి స్వామి దగ్గరికి వచ్చి అందరితో పాటు కూర్చుంటారు. ఆ వేషం ఎంత విచిత్రంగా ఉంటుందంటే పరమశివుడి 63 లీలామూర్తుల్లో దక్షిణామూర్తి స్వరూపం ఒకటి. అక్కడ ఆ పెద్ద చెట్టు కింద ప్రశాంతమైన చిత్తంతో ఎప్పుడు జడలు కట్టిన శివుడు అక్కడ బాగా నెత్తికి తైల సంస్కారం చేసిన నెత్తితో బాగా నూనెని అనుకొని మొత్తం తైల సంస్కారం పట్టించి నీట్గా నున్నగా రూపని తలకు ఒక పట్టి పెట్టి సూర్య చంద్రాలను తన శిరస్సున ధరించి చాలా ప్రశాంతంగా ధ్యానం చేసి ఒక భంగిమలో కూర్చొని ఉంటాడు. ఈ సనందాదులు వచ్చి వాళ్ళకుండే ఎన్నో ప్రశ్నల్ని ఆ భగవంతుడి దగ్గర అడిగి వాటికి తగ్గ జవాబు తీసుకోవాలనేటికి వచ్చి చూడగా ఆ చుట్టుపక్కలంతా చాలా మంది ముసలి వాళ్ళు, పెద్ద పెద్ద ఋషులు, యోగులు ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో శివుడని కాసుకొని ఆయన కింద చాలా మంది కూర్చొని ఉంటారు. అనుకుంటారు వీళ్ళు, ఈయన చూస్తే చాలా చిన్న వయసు స్వామిలాగా ఉన్నాడు దక్షిణామూర్తి, ఇక్కడ చూస్తే తలలు పండిన మేధావులంతా ఆయన కాళ్ళ కింద కూర్చున్నారు వాళ్ళ ప్రశ్నల్ని తీర్చుకోవడానికి. ఇంతకీ మనకి ఛాన్స్ దొరుకుతుందా లేదా, ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని చూస్తారా లేదా అనే అనుమానంతో వాళ్ళు వచ్చి వరుసలో ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి పరమశివుడు కళ్ళు తెరిచి ఈ సనందాది ఋషుల్ని చూస్తాడు. వాళ్ళ ప్రశ్నలన్నీ ఆయనకు అర్థమైపోతాయి. వాళ్ళు మైండ్లో చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారని అర్థమైపోతుంది. ఆయన వాళ్ళ వంక చూస్తూ తన చేతిని ఈ అభయముద్ర నుంచి ఒక చిన్న ముద్రకు తీసుకుని వస్తాడు. జస్ట్ ఈ వేలుని ఈ చేతికి ఆనించిన వెంటనే అక్కడ కూర్చున్న 4 ఋషులు లేచి అక్కడి నుంచి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రశ్నకి సమాధానం దొరికిపోతుంది. మరి ఈ మౌన వ్యాఖ్యానం అంటారు, అంటే ఏ మాట లేకుండా ఒక గురువు ఒక శిష్యుడి యొక్క ఈ ప్రశ్నను ఏదైతే జవాబు దొరికేలాగా చేసినాడో అటువంటి దివ్య స్వరూపం దక్షిణామూర్తి స్వరూపంగా ఉంటుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఈ 4 ప్రపంచానికి సంబంధించిన ఈ వేళ్ళను తీసుకొని వచ్చి ఈ సంసారం నుంచి విడదీసి, ఇదంతా సంసారం అనుకుంటే సంసారం నుంచి విడదీసి ఈ పరమాత్మలోకి లీనం చేయడమే అసలు సిసలైన సృష్టి రహస్యమని చెప్తాడైనా. ఆ ఒక్క విషయం అర్థమైపోయి ఒక్క మాట కూడా వాళ్ళు అడగకుండా, ఒక్క మాట కూడా ఆయన నోట్లో నుంచి రాకుండా వాళ్ళకి సమాధానం దొరికి అక్కడి నుంచి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అసలైన గురువు ఎలా ఉంటాడంటే శిష్యుడి ముఖం చూసి వాడి సమస్య అర్థమై చేసుకొని ఆ సమస్యకు తగ్గ సమాధానం చెప్పి ముందుకు నడిపేవాడే గురువుగా ఉంటాడు. కాబట్టి ఆ పరమశివుడు కూడా దక్షిణామూర్తి స్వరూపంలో ఒక గురువుగా కనిపించి ఆయన ఒక దేవుడిగా కాకుండా ఒక గురువుగా చాలా మంది సమస్యలకి పరిష్కారం చెప్తారు. ఇలాగా గురు సంప్రదాయం గురించి చెప్తే మనకి వేల సంవత్సరాల క్రితం నాటి
ఈ వేదాలు ఉపనిషత్తులు మన వరకు ఇప్పటి వరకు ఎలా వచ్చినాయంటే కేవలం గురు శిష్య సంప్రదాయం వల్ల వచ్చింది. ఇప్పుడులాగా ఆడియో రికార్డర్స్ లేవు, ఇప్పటిలాగా టీవీలు లేవు, కంప్యూటర్లు లేవు, స్టార్ట్ చేసుకుని హార్డ్ డిస్క్లో పెట్టుకున్నామంటే మరి 50,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు ఎప్పటికో తెలీదు. అప్పటి నుంచి వేదాలు ఇప్పటి వరకు మనం ఈ రోజుకి నేను పూజ చేసేటప్పుడు శ్రీరుద్రం చదువుతాం గుళ్ళో. ఈ శ్రీరుద్రం యజుర్వేదంలో ఉండేది. యజుర్వేదంలో నుంచి ఉండే శ్లోకాన్ని నేను ఈనాడు కలియుగంలో కూర్చొని మా శబలింగేశ్వరుడి సన్నిధిలో నేను చదువుతున్నాను అంటే ఆ వేదంలో ఎంతటి స్పష్టత ఉంటుంది, ఎంతటి మన్నిక ఉంది. కొన్ని వేల సంవత్సరాల నాటి ఆ వేదం ఈనాటి వరకు మనకు ముందుకు వస్తూ ఉంది అంటే ఖచ్చితంగా అందులో ఏదో శక్తి నిబిడీకృతమై ఉంది. ఇటువంటి వేదాలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఈ వేదాన్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అంశాన్ని సృష్టించినారు. వాళ్ళు ధ్యానానికి కూర్చున్నప్పుడు వాళ్ళ మెదడులో ఏదైతే ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనని వాళ్ళు లిఖితపూర్వకంగా రాయకపోయినా కూడా వాళ్ళకి తెలిసిన ఒక శ్లోక రూపంలో తీసుకొని ఆ శ్లోకాన్ని వాళ్ళకి తెలిసిన దాంట్లో మిగతాది శిష్య పరంపరకి కర్ణ సంప్రదాయం వాళ్ళే చెప్పేవారు. మనకి కర్ణ సంప్రదాయం అంటే ఏమంటే కేవలం బుక్కు లేదు, పెన్ను లేదు, ఏమీ లేదు. గురువు చెప్పగా శిష్యులు శ్రద్ధగా వినేవాళ్ళు. రోజు అదే మాటని వెళ్ళి వేస్తూ ఒకనాటికి ఆ గురువు యొక్క సామర్థ్యత ఈ పిల్లలకి ఈ శిష్యులకు కూడా వచ్చేది. వాళ్ళు మళ్ళీ ఆ విద్యను ఇంకొక తరానికి ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు రాసుకోవడానికి పెన్నులు లేదు, ఏమీ లేదు. కేవలం గురువు చెప్పగా శ్రద్ధగా విని దాన్ని వెళ్ళే వేసుకొని దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి మళ్ళీ తాను కూడా ఇంకొక 10 మందికి చెప్పేలా చేసి ఈ ఏదైతే కర్ణ సంప్రదాయం ఉందో కేవలం కర్ణ సంప్రదాయం వల్లనే మనకి ఇన్ని వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ధార్మిక విషయాలు కానీ సనాతన ధర్మం గురించి ఎన్నో రహస్యాలు మనకి ఈనాటి వరకు కేవలం కర్ణ సంప్రదాయం వల్ల వస్తుంది. మరి ఈ సంప్రదాయానికి ముఖ్యమైన వాళ్ళు ఒక గురువు, ఒక శిష్యుడు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే ఈ జోడీ చేసే మ్యాజిక్ ఎక్కడ దూరమైనా పోతుంది, ఎంత దూరమైనా పోతుందని దానికి మనకి ఈ గురువు యొక్క చాలా ముఖ్యమైన అంశం. ఇక అసలు గురువు గురించి మనం శ్లోకం చేయాలా అంటే లేదా గురువుని పొగుడుతూ ఏదైనా ఒక శ్లోకం చెప్పాలనుకుంటే మనం ముందుగా చెప్పేది ఏం చెప్తామంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే గురువే బ్రహ్మగా ఉన్నాడు, గురువే విష్ణువుగా ఉన్నాడు, గురువే శివుడుగా ఉన్నాడు. ఈ 3 స్వరూపాల్లో గురువే ఉన్నాడు అని చెప్పేసి త్రిమూర్తుల్ని కాకుండా ఒక గురువుని పైకి ఎత్తే ప్రయత్నం చేసిన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఎందుకు ఈ 3 మూర్తుల్ని దాటి గురువుని ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది అంతటి శ్లోకం రావడానికి అసలు సిసలైన కథ ఏమిటంటే మూల కథ. ఒక కాలంలో వేదధర్ముడు అనే ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు దగ్గర చాలామంది శిష్యులు వేదాభ్యాసం చేసేవాళ్ళు. అప్పుడు 8 సంవత్సరాలకు ఉపనయనం అయిన తర్వాత అప్పుడు పిల్లలందరినీ తీసుకెళ్ళి ఒక గురుకుల పాఠశాలలో వేసేవాడు. ఇప్పుడు ఇలాగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాకుండా అప్పుడు 8 సంవత్సరాలు ఉపనయనం చేసి ఆ కుర్రాన్ని తీసుకొని వెళ్ళి ఒక ఆశ్రమంలో గురువు పాదాల దగ్గర వదిలేసేవాడు. అక్కడి నుంచి 8 సంవత్సరాలు 16 సంవత్సరాల వరకు ఆ కుర్రాడు విద్య నేర్చుకొని మళ్ళీ తన ఇంటికి పయనమయ్యేవాడు. అంటే ఈ 8 సంవత్సరాల వ్యవధిలో వాడిని ఒక పర్ఫెక్ట్ మనిషిగా తయారు చేసి ఒక గురువు మళ్ళీ సమాజానికి వదిలేసేవాడు. ఇలాగా వేదధర్ముడు అనే ఒక పెద్ద గురువు దగ్గర ఆయన ఆశ్రమంలో చాలా కొన్ని వందల మంది శిష్యులు చదువుకునేవారు. అక్కడికి ఒకనాడు కౌత్సుడు అనే ఒక శిష్యుడు వస్తాడు. ఈ శిష్యుడు వచ్చి ఆ గురువు దగ్గర ఇట్లా వేదార్చన చేయాలా అని అడిగిన తర్వాత ఆ శిష్యుడి యొక్క లక్షణాన్ని బట్టి తీసుకుంటాను, నీకు విద్య నేర్పుతానని ఒక కమిట్మెంట్తో ఆ వేదధర్ముడు కౌత్సుని శిష్యుడిగా స్వీకారం చేస్తాడు. ఇలా స్వీకారం చేసిన తర్వాత కాలాంతరంలో అబ్బాయి చాలా తెలివితేటలతో ఉంటాడు. గురువు ఏం చెప్పినా ఏకసంతాగ్రహిగా ఉండి గురువు చెప్పిన అన్ని అంశాలని ఆయన పట్టేసి ఉపాసన పట్టి మళ్ళీ ఉడికి వల్లె వేసి ఆయన ఒప్పిస్తుంటాడు. ఈయన చూసినప్పుడంతా గురువుకు ఒక విశేషమైన సంతోషం అయితే ఉంటుంది. అరే నేను చెప్పింది ఏది వృధా కాకుండా వీడు చదవగలుగుతున్నాడు, ఏది వృధా కాకుండా వీడు చెప్పగలుగుతున్నాడు, వీడికి చెప్పే విద్య వృధా కావాలని ఆయన ఒక లోపల ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇలాగ కాలం గడిచే కొద్దీ
కాలం చాలా పరీక్షలు పెడుతుంది. ఒక మనిషిని ఉన్నతంగా నిలబెట్టాలంటే వాడికి ఎప్పుడు లేని కష్టాలు ఇస్తుంది ఈ విధి అనేది. ఈ విధి ఇచ్చిన కష్టాలను ఎవరైతే నెగ్గుకొని గడ్డపచ్చి నిలబడతాడో వాడిని చరిత్ర గుర్తించుకుంటుంది. ఇప్పుడు అటువంటి ఒక ప్రస్థానం ఈ కథలో జరుగుతుంది. ఇలా జరిగేటప్పుడు ఈయన 8 సంవత్సరాల చదువు పూర్తయిపోతుంది. 8 సంవత్సరాల్లో వచ్చిన ఈ కౌసులు 16 సంవత్సరాలుగా మారిన తర్వాత ఇక ఇంటికి బయలుదేరాలా, వాడు 8 ఏళ్ల కోర్సు అయిపోయింది అనుకునే టైంలో ఈ గురువు ఏదైతే వేదధర్ముడు ఉంటాడో ఆయనకి అనారోగ్యం వచ్చేసి ఆరోగ్యం స్థిమితం లేక నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఇక విద్య చెప్పే స్థాయి ఆయనకు లేక ఆ శక్తి లేక ఆ సంవత్సరం వదిలేసుకుంటారని చెప్పేసి రిటైర్మెంట్ని ప్రకటిస్తారు. అలాగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అందరూ అప్పటి వరకు చదువుకున్న పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. ఒక్క వేద ధర్ముడి దగ్గర ఉండే కౌశల్ని తీసుకోవడానికి ఆయన తల్లిదండ్రులు కూడా వస్తారు. ఆయన ఇక చదువు అయితే అయిపోయింది, ఇక మాతో పాటు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటి పక్కన ఉండి నీ విద్యను నువ్వు చేసుకో అని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతారు. అప్పుడు కౌశల్ అంటాడు, అమ్మ ఈ పరిస్థితుల్లో నేను గురువుగారిని వదిలేసి రాలేను, ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది, ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ వచ్చే పిల్లలు చూసుకుంటారంటే మా గురువుగారు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ చదివే చెప్పట్లేదు, ఇక మా గురువుగారిని చూసేది ఎవరూ లేరు, ఈ ఊరు బయట ఉండే ఆశ్రమంలో ఆయన సింగల్గా ఉంటే ఆయన ఆరోగ్యానికి ఏమన్నా అయితే ఇంతమంది శిష్యులుంటే ఆయన అనాథగా మిగిలిపోతాడు, అది నాకు ఇష్టం లేదు, కొద్ది రోజులు గురువు దగ్గర ఉండి నేను ఈయనకి సేవ చేసేసి ఈయన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఇంటికి వస్తాను, అప్పటి వరకు నన్ను ఇంటికి పిలవద్దని చెప్తాను. సరే ఏం చేస్తారు తల్లిదండ్రులు, చూడనాయన ఇది ఎప్పటికీ ఉండేదే, ఈ రోజుల్లో అంటే ఈ వయసులో వచ్చిన రోగం అంత త్వరగా మారుతుందని నువ్వు ఎట్లా అనుకుంటావు, అది వయసు మామూలు దేహాన్ని ధర్మానికి తగ్గట్టు ఏ వయసుకి రావాల్సిన రోగాలు ఆ వయసుకు వస్తూనే ఉంటాయి, ఇంకొకసారి ఆలోచన చేయంటే ససే మీద శిష్యుడు కౌశలం ఏమంటాడంటే నా ఊరికి ఇలా ఉండగా నేను వచ్చేకి కుదరదు, నా ఊరు గారికి బాగైన తర్వాత ఆయన స్వస్థత చేకూరిన తర్వాత నేను ఇంటికి పట్టుకొని వస్తానని చెప్పేసి తల్లిదండ్రుల్ని కష్టపడేప్పటి నుంచి పంపించేస్తాడు. ఇలాగా ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని పంపించేసి కౌశలుడు వేదధర్ముడి సేవలో మునిగిపోతాడు. పాపం వేదధర్ముడికి ఏ జన్మలో చేసుకున్న పాపమో ప్రారంభ కర్మో తెలియదు, కానీ ఆయన దేహంలో రోగంతో పాటు మానసిక పరిస్థితి కూడా సన్నగిలితో వస్తుంది, విపరీతమైన కోపం రావడం, లేదంటే ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుని తీసుకొని శిక్షణ కొట్టడం మొదలు పెడతాడు. ఇది జరిగేటప్పుడు చాలా కష్టపడి కౌశలుడు అలాగే అడ్జస్ట్ అయిపోయి గురువుని అలాగే ఎలా రూపాయనం చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయనకు ముందు మాకు చూపిస్తూ ఉంటాడు ఎలా కూడా బాగుంటాడు. కానీ రోజు రోజుకి గురువు యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించి మానసికంగా కూడా ఆయన స్థిమితంగా లేని ఒక పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు గురువు గారే తనకు ఇంతకుముందు చెప్పినట్టు ఏ రోగానికైనా ముందు ఎక్కడ ఎంత ఫలితం ఇస్తుందో తెలియదు, కానీ కాశీలో చేస్తే దానికి 100 రెట్ల ఫలితం ఇస్తుందని గురువు గారు చెప్పిన ఒక మాట ముందుకు వచ్చి ఆయన ఎలాగైనా చేసి తమ గురువుని కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ ఒక హోమం చేపించి ఆరోగ్యం కోసం ఆ ఆరోగ్యం ద్వారా ఆయన్ని స్వస్థుడుగా మార్చి మళ్ళీ ఆశ్రమంలో వదలాలని చెప్పేసి ఒక సంకల్పాన్ని తీసుకొని ఎలాగైనా గురువుని తీసుకెళ్ళి కాశీకి వెళ్ళాలా, కాశీలో ఒక హోమాన్ని చేసి ఆయనకి ఆరోగ్యాన్ని చేకూర్చి ఆయన్ని తెచ్చి మళ్ళీ ఆశ్రమంలో వదిలేసి నేను నా దారిని ఎదిగిపోవాలని ఆలోచించేస్తాను. ఇలా ఉండగా కాశీకి వెళ్దామంటే గురువు ఒప్పుకోడు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, మానసిక పరిస్థితి అసలే బాగలేదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. మరి ఇటువంటి గురువుని తీసుకుని నా కాశీ వరకు వెళ్ళగలదా, అప్పుడు మనలాగా బస్సులు ట్రైన్లు లేవు, ఎలా కాలినడగానే వెళ్ళాలి. ఇలాగా గురువు గారు ఒప్పుకోరు. సరే ఎలా తీసుకెళ్దామా మోసుకొనంటే ఆయన స్థిమితంగా కూర్చుంటాడు, ఒకవేళ మోసుకుంటే ఇన్ని సమస్యల్లో ఆలోచన చేసి చివరి ఆఖరికి ఒక గట్టి సంకల్పం చేసుకుంటాడు, ఏదైతే రైతుల్ని గురువుని ఎలాగైనా తీసుకొని కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయాడు అని గట్టిగా దృఢంగా నిశ్చయం చేసుకొని గురువుని తీసుకెళ్ళి కాశీకి వెళ్ళే ప్రయత్నంలో ఆయన మార్గ మధ్యంలో నేను రాని ఇక్కడితో ఆగిపోతానని గురువు కిందికి దిగిపోతాడు.
ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే కష్టపడి ఎలాగో ఒప్పించి ఆయన్ని తన భుజాన్ని మోసుకొని కాశీకి ప్రయాణిస్తాడు. ఆయనకి అనారోగ్య కారణంగా రోజు రోజుకి దేహం శుష్కించిపోతూ ఉంటుంది. గురువుకి మధ్యలో మందు మాకు ఇస్తూ కూడా అలాగే భుజాన్ని వేసుకొని గురువుని మోసుకొని కాశీ క్షేత్రానికి ప్రయాణిస్తాడు. భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు వీడి శిక్షరికాన్ని పరీక్షించడానికి. అన్నిటినీ దాటుకుంటూ కాళ్ళకి గాయాల పాలై గుళ్ళు వచ్చినా రాళ్ళు వచ్చినా ఏమీ లెక్క చేయకుండా గురువుకి ఎలాగైనా స్వస్థత చేకూర్చాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో అక్కడి నుంచి ప్రయాణం గట్టిగా మొదలుపెట్టి కాశీ వరకు అలాగే కొన్ని నెలల పాటు ప్రయాణం చేసి ఎన్నో ఇబ్బందులు పడి కాశీ క్షేత్రానికి చివరాఖరికి చేరుకున్నారు. సరే, చివరాఖరికి కాశీ క్షేత్రం చేరిన తర్వాత ఆయన సరిగా తినడం గురువు గారు ఒకవేళ ఎక్కడి నుంచైనా భిక్ష తెచ్చి గురువు దగ్గరికి పెడితే తాను తినకపోగా శిష్యుడికి ఇవ్వకుండా దాన్ని తీసుకొని నేలపాలు చేస్తుంటాడు గురువు. అక్కడ చూసే ఉండేవాళ్ళు కాశీ క్షేత్రంలో ఉండే మిగతా వాళ్ళు చాలా మంది తిరుగుతారు. ఏమైనా నీకు గుర్తుందా లేదా, ఆ పిల్లోడు అంత కష్టపడి భిక్ష తీసుకుని వచ్చేస్తే దాన్ని నువ్వు తినట్లేదు, నీ శిష్యుడికి ఇవ్వట్లేదు, నేలపాలు చేస్తున్నావు అంటే ఆయన ఏం మాట్లాడతాడో గురువుకి ఆయనకి స్పృహ ఉండదు. ఆయన అలాగే పిచ్చివాళ్ళగా చేస్తూ ఉంటాడు. ఈయన అనుకుంటాడు శిష్యుడు ఫోన్ చేయండి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఒక పూట వస్తుంటే నేను చచ్చిపోను, నా గురువు బాగుంటే నేను బాగున్నట్టు. ఇలాగా 1-2 సందర్భాలు కాదు, చాలాసార్లు కోపం వచ్చినప్పుడు చేతికి ఎంతటి వస్తువు దొరికితే అంతటి వస్తువు తీసుకుని శిష్యుని కూడా కొట్టడం మొదలుపెట్టాడు. అక్కడ కూర్చొని చాలా మంది చెప్తారు, నీకేం దరిద్రమయ్యా, నువ్వు వయసులో ఉన్నావు, ఆ ముసలిని పట్టుకొని ఇక్కడ నేను ఏం ఉత్తరిస్తావని ఆయన విని ఆయనకే ఏదో బాగా కావాలని చెప్పేసి నా మాట వినేసి ఆ గురువు ఎన్నో కాశీ క్షేత్రం వరకు తెచ్చావు, ఆ పుణ్యం చాలుకి గురువుకి ఇన్ని రోజులు విద్య నేర్చుకున్నందుకు కాశీ క్షేత్రాన్ని తీసుకుని వచ్చినందుకు నువ్వు రుణాన్ని తీసుకున్నట్టు అయిపోతుంది, నీవు గురువుని ఇక్కడ వదిలేసి నువ్వు నీ మానాన్ని వెళ్ళిపో, ఈ కాశీలో కాలగంటలో కలిసిపోతాడు ఆయన. అప్పుడు అంటాడు, లేదు నా గురువుని బాగా చేసుకోవడానికి నేను ఇక్కడ తెచ్చుకున్నాను కానీ ఇక్కడ వదిలిపెట్టడానికి కాదని చెప్పేసి ఆ శిష్యుడు మళ్ళీ గురువుని జోపానం చేయడం మొదలుపెట్టాడు. రోజు రోజుకి ఆయన ఆగడాలు ఎక్కువైపోతాయి, శిష్యుని కొట్టడం ఎక్కువైపోతుంది. చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతమంది చెప్పిన శిష్యుడు మండితనంతో అలాగే గురువుని బాగు చేసుకునేటువంటి ఇక్కడి నుంచి పోను. ఈ విషయం అలా వెళ్ళి నిమూర్తమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చేరుతుంది. ఒక శిష్యుడు కాశీ క్షేత్రంలో చాలా కాలంగా ఉన్నాడు. వాడు గురువు ఎంతటి శిక్ష విధించినా ఎంతటి కష్టపెట్టినా గురువు వదులుకోకున్నట్టు వాడు తన ప్రాణాన్ని పెట్టి గురువు కాపాడుకుంటున్నాడు. వీడిని ఎలాగైనా ప్రపంచానికి పరిచయం చేయాలి. ప్రపంచానికి పరిచయం చేయాలంటే ఆ స్థాయి కష్టం పెట్టాలా, ఆ కష్టంలో వాడు నిలబడగలిగితే వాడు ముందు రాబోయే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పేసి ముందుగా బ్రహ్మ ఒక ముసలివాడి రూపంలో వచ్చి వీళ్ళు కూర్చున్నగా ఎదురుగా ఒక భిక్షకాడి రూపంలో కూర్చొని ఈ కౌశలకి చెప్తాడు, ఒరే నాయన నిన్ను 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఆ పెద్ద నీ మాట వినడు, నిన్ను చెప్పిన మందు వేసుకోడు, నిన్ను రాళ్ళతో కొడతాడు, కట్టెతో కొడతాడు, అయినా నువ్వు బండప్పుడు ఎక్కడే ఆయన దగ్గర ఉన్నావు, నా మాట ఎందుకు వదిలేసి వెళ్ళిపోవు చెప్తాను అంటాడు. బాబు, ఆ కష్టమైతే నేను పడుతున్నాను, ఆ దెబ్బలేమో నాకు తగ్గుతున్నాయి, మీరెందుకు బాధపడుతున్నారు, ఇటువంటి సలహా ఇప్పుడు ఇచ్చినా నేను ఒకసారి ఇవ్వదు అని చెప్పేసి ఆ కసుకుంటాను ముసలి. అక్కడితో బ్రహ్మదేవుడికి అర్థమైపోతుంది, వీడు చాలా దూరంగా ఉన్నాడు గురువు విషయంలో, వీడికి చెప్పడం కంటే ఊరుకుండడం లేదని బ్రహ్మదేవుడు అక్కడి నుంచి పక్క సైడ్ అయిపోతాడు. తర్వాత నెక్స్ట్ విష్ణు వస్తాడు, ఈయన ఎలాగైనా ఒప్పియాలని. ఒక మధ్య వయస్సుడిగా వచ్చి ఈయన భిక్ష తెచ్చి గురువు ముందు పెట్టినప్పుడు ఆ గురువు దాన్ని తినకపోగా దాంట్లో ఉమ్మి వేస్తాడు. ఆ ఉమ్మి వేసి చూసి ఆ యువకుడు అంటే విష్ణువు యువకుడి రూపంలో ఉండే విష్ణువు ఆ శిష్యుడికి చెప్తాడు, ఒరే బాబు, ఇట్లాంటి ఆయనకి నువ్వు ఏం శిష్యుడుగా ఉంటావరా, స్థిమితంగా లేదు, మైండ్ పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు, ఆరోగ్యం లేదు, ఆ మాటని వదిలేస్తే ఈ కాశీలో ఎక్కడ చచ్చినా వాడికి మోక్షమే, నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు. అప్పుడు విష్ణుమూర్తి కూడా ఆయన ఒక వార్నింగ్ ఇస్తాడు ఆ యువకుడి రూపంలో ఉండే విష్ణువుకి, అయ్యా బాబు, నీ సలహా ఈ సాయంతో ఇటువంటివి నాకు చెప్పద్దు, గురువుకి ఎలా చేయాలో నాకు తెలుసు, నా కష్టం మీద నేను పడతాను, నేను వెళ్ళిపో. ఇక చివరాఖరికి శివుడు మిగులుతాడు. కాశీ క్షేత్రానికి అధిపతి కాశీ విశ్వేశ్వరుడు. ఆయన వచ్చి ఒక ముసలివాడి రూపంలో ఆ కుర్రాయి పక్కన కూర్చొని మెల్లిగా మాట కలుగుతూ చెప్తాడు,
ఒరే నాయనా, నీ బాధ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నీకు మంచి జీవితాన్ని ఇస్తా, నాకుండే శక్తిని దారిపోసి నీకు మంచి భవిష్యత్తు వచ్చేలా చూస్తా. ఎందుకంటే నీకు ఈ రోజులు గురువుని చూసి నా కడుపు వెళ్ళిపోతుందిరా. నీలాంటి శిష్యుడి గురువు చరితార్థుడు అయిపోతాడు. ఇక నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు చేసేసావు. ఇక ఎవరు ఏం చేయలేడు. నీ జాతలో ఒక దేవుడు ఉన్నా కూడా ఇంతకంటే ఎక్కువ చేయలేడు. ఇక్కడ నేను వదిలేసి వెళ్ళిపో, వీడి గురించి నేను చూసుకుంటాను. అప్పుడు అంటాడు, అయ్యా మీరు నా మీద ప్రేమతో ఈ మాట చెప్తున్నారు, దయచేసి ఇంకొకసారి ఇటువంటి సలహా ఇవ్వకండి. ఆ పాటలేవో నేను పడుతున్నాను, నా ఊరు నేను చూసుకుంటాను. అప్పుడు ముగ్గురు కూడబలుకొని ఈ త్రిమూర్తులు ఒక్కసారిగా ప్రత్యక్షమైపోతారు ఆ కాశీక్షేత్రం. అయిపోయిన వెంటనే ఆ ప్రత్యక్షమైన వారి ప్రభావం వల్ల ఆ గురువుకి ఆరోగ్యం వస్తుంది. ఆ గురువుకి మంచి సౌష్ఠవం వస్తుంది, శరీరానికి మంచి స్పృహ వస్తుంది. ఇక్కడ శిష్యుడికి ఆ ముగ్గురిని చూసి ఒక్కసారి మూట మాట రాకుండా అలాగ నిర్గాంతపోయి ఆ త్రిమూర్తిని చూస్తూ నిలబడిపోతాడు. అప్పటికి ఆ గురువు ఈ ముగ్గురు మూర్తుల్ని చూసి శిష్యుడికి చెప్తాడు, ఒరే సాక్షాత్తు త్రిమూర్తులు మన కోసం వచ్చేసారా, ముందుగా వారికి నమస్కారం చేసుకొని చెప్తాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ఈ పక్క తిరిగి గురువు గారు, నా మొదటి నమస్కారం నీకే, దాని తర్వాత వాళ్ళకి చేస్తాను. ఒరే మూర్ఖుడా, నన్ను నిన్ను సృష్టించిన వాళ్ళు ఈ ముగ్గురురా, నువ్వు వాళ్ళని కాకుండా నన్ను చేస్తే వాళ్ళని ధిక్కారం చేసిన వాడు అవుతావు. ఫస్ట్ వాళ్ళకి చేయి, తర్వాత నాకు చేయి అంటాడు. అప్పుడు అంటాడు, లేదు నాకు నువ్వు ముఖ్యం, నీకోసమే కాశీ క్షేత్రానికి వచ్చినాను, నిన్ను స్వస్థత పరిచయడానికి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు మీరు ముఖ్యం, నీకే మొదటి నమస్కారం చేస్తాను. ఒరే మూర్ఖుడా, నీకు ఎట్లా చెప్పినా అర్థం కావడం లేదేమిగా, నాలాంటి గురువుని కొద్ది కోట్ల మందిని తయారు చేసిన భగవంతుడు గారు చెయ్యంటే. అప్పుడు అంటాడు, గురువు గారు ఈ విషయంలో మీరు ఏమైనా అనుకోండి, నేను నా సంకల్పమే సంకల్పం, ముందుగా మీకు నమస్కారం చేసి తర్వాత ఆ ముగ్గురికి నమస్కారం చేస్తాను. అప్పుడు అంటాడు, ఎందుకురా ఎందుకు ఇలాంటి సంకల్పం తీసుకున్నాము? అప్పుడు అంటాడు, వీళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు సృష్టి స్థితి లయకారకులు అనే విషయం గురువుగా నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు. గురువు అనేవాళ్ళు నువ్వే లేకపోతే ఈ ముగ్గురు దేవతలు కూడా నాకు ఎవరు తెలియదు. అందుకే వాళ్ళకంటే ముందు నేను స్తోత్రం చేస్తున్నానని చెప్పేసి వాళ్ళ ఎదురుగా ఈ ముగ్గురు మూర్తులు ఎదురుగా పెట్టుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఈ ముగ్గురిని, వీళ్ళు ముగ్గురు ఈ సృష్టిలో ఉన్నారు, వీళ్ళని ఈ పనులు చేస్తారని చెప్పిన మహాగురువు ఉన్నప్పుడు వీళ్ళు నాకు చిన్నవాళ్లే, నువ్వు అయిన తర్వాతే వాళ్ళు వచ్చినారని చెప్పేసి ఈ ముగ్గురిని దాటి నువ్వు ఉన్నావని చెప్పేసి ఈ శ్లోకాన్ని ఆ పురాణ కాశీ క్షేత్రంలో చెప్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం గురువుని ఏదైనా పూజించాలన్నా లేదా ఏదైనా ఒకటి మనం శ్లోకం చేయాలన్నా స్తోత్రం చేయాలన్నా ముందుగా మనం చెప్పే ఈ శ్లోకం ఈ బ్రహ్మ శ్లోకం. ఇది ఈ శ్లోకం యొక్క మూల కథ. ప్రతి శ్లోకానికి ప్రతి మాటకి పురాణాలలో ప్రతి దానికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ పురాణ ఇతిహాసాలలో మనకి ఏమైనా కానీ 18 పురాణాలు ఏదైతే రాసినవి ఇతిహాసాలు 2, ఇవి పుట్టిన పురాణాలు కాదు, శాస్త్ర సంబంధమైన పర్ఫెక్ట్గా అన్ని బ్లెండ్ చేసిన సైన్స్తో పాటు ప్రయాణిస్తున్న చాలా ముఖ్యమైన విషయాలు. ఈ విషయంపై విదేశీయులకు ఉండే నమ్మకం ఇప్పుడుండే మన భారతీయులకి లోపడం నిజంగా మనం చూపించాల్సిన విషయం. ఇంకా స్వామి గురువు అని అంటావు కదా, మరి గురువుని నమస్కారం చేస్తే ఏమొస్తుంది శిష్యుడికి? నేను ఇంతకుముందే చెప్పాను, గురువు అనేవాడు శిష్యుడి కళ్ళను బట్టి వాడి సమస్యని అర్థం చేసుకోగలడు. ఒకసారి ఒక వృద్ధ దంపతులు ఒక గురువు దగ్గర శిష్యరికం చేస్తుంటారు. ఆ గురువు పేరు నీమ్ కరోలి బాబా అంటారు. ఉత్తర భారతదేశంలో ఉంటాడు. ఈయన ఎంతటి మహానుభావుడు అంటే ఒకసారి ఈయన ఒక ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక టీసీ వస్తాడు. టీసీ వచ్చి అందరినీ టికెట్ చెక్ చేసుకుంటూ పోయేటప్పుడు
ఈ ముసలాయన్ని అడుగుతాడు, ఏమయ్యా ఈ టికెట్ ఎక్కడ? ఆయన ప్రపంచానికి అతీతంగా ఆయన ఆలోచన ఉంటుంది. ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఆ బాబాకు ఉంటుంది. ఆయన అవధూత అని కూడా అనుకోవచ్చు. మనం ఒంటి మీద బట్ట ఉంటుందో లేదో కూడా ఆయనకు ఒకసారి గుర్తుండదు. అటువంటి మనస్తత్వంతో ఆయన ట్రైన్ ఎక్కినప్పుడు పక్క నుండి వాళ్ళు చెప్తారు, ఆయన బాబా ఆయన వదిలేసేయండి సార్, ఆయన ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కుతాడు దిగుతాడు, ఆయన గురించి మీరు పట్టించుకోవద్దండి అంటే, ఇదేమయ్యా బాబు వస్తాయి, ట్రైన్ అనేది టికెట్ లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తాడు, బాబా అయితే ఆయన మఠానికి ఉన్నాడు, నాకేం సంబంధం, ఫస్ట్ అక్కడి నుంచి దింపేసాయి. ఆయన్ని ఆ ముసలాయన్ని ఆ బాబా ఎవరైతే ఉంటాడో ఆయన్ని తీసుకొని ట్రైన్ దింపేస్తాడు. ఆయన పాపం దిగు వెంటనే కిందికి దిగుతాడు. చక్కగా వెళ్ళిపోయి ఒక బెంచ్ ఉంటుంది రైల్వే స్టేషన్లో, ఆ బెంచ్ మీద తాను కప్పున్న కంబళిని బాగా పరుచుకొని వెచ్చగా పడుకొని పోతాడు. ఇక్కడే పడుకుంటాడు, అక్కడ ట్రైన్ ముందుకు కదలదు. తీసి 2-3 సార్లు కిందకి దిగి చూస్తాడు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు క్రాసింగ్ పడిందా, ఎందుకు ట్రైన్ ముందుకు వెళ్ళట్లేదు. సిగ్నల్ ఇన్స్పెక్టర్ని చెక్ చేసుకుంటాడు, టీసీని అడుగుతాడు, ఇంకొక టీసీని ఏమైంది ప్రాబ్లం అంటే, లేదు ఇంజన్ అంతా వర్కింగ్లోనే ఉంది కానీ బండి ముందుకు కదలట్లేదు. అప్పుడు అంతా చెక్ చేసుకుంటారు, ఏం దిగుతారో అన్నీ చూస్తారు, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ ట్రైన్ ముందుకు కదలదు. అప్పుడు ఒక పెద్ద ఆయన ట్రైన్లో కూర్చున్న ఆయన టీసీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, మీరు పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది, ఆయన ట్రైన్లో ఉన్నంత వరకు ట్రైన్ బ్రహ్మాండంగా కదిలింది, ఆయన ఎప్పుడైతే దింపేసినారో అప్పటి నుంచి ట్రైన్ ముందుకు కదలట్లేదు. ఆయన అంటాడు, పిచ్చోడాయను, ఒక మనిషి దిగితే ట్రైన్కి పోయి దానికి ఏం సంబంధం, మీరు మరి పిచ్చోళ్ళలాగా మాట్లాడతారు, నేను నీ అంత మూర్ఖుడిని కాదు, ఒక ఎంప్లాయీని, నేను ఎంప్లాయీ లాగే ఆలోచన చేస్తాను, మీ ఇష్టం, నేనైతే చెప్పేసినాను, ఒకవేళ మీరు చెప్పింది రైతు రాంగో పరీక్షించాలంటే అది మళ్ళీ ట్రైన్ ఎక్కేయండి, మీకు అర్థమవుతుంది. సరే మళ్ళీ ఒక అరగంట సేపు తనగంటారు, ఎందుకంటే ఆయన ఒక ఉద్యోగస్తుడు, ఆయన ఎటువంటి నమ్మకం ఆయన. సరే కొద్దిసేపు అయిన తర్వాత అందరూ సార్ ఇంకా ఎంతసేపు నిలబడాలని, ఇదేం కదులుతుందా కదలదా, ఒక ప్రయత్నం చేయండి, తప్పేముంది మీరు. సరే ఈ జనాలు ఒక్కొక్కరు పెరిగిపోతూ మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి ఆ ముసలాన్ని తీసుకుని వచ్చేద్దామని చెప్పేసి అక్కడికి పోయి బెంచ్ మీద పడుకున్న ఆయన్ని ఈ టీసీ వెళ్ళి చెప్తాడు, బాబా ఉంటో లేని పైకి లేయాలి. ఆయన లేచి చూస్తాడు, ఏమి అంటాడు, లేదు ట్రైన్ ఎక్కువ రా అంటాడు. సరే రా అని పోయి ఆయన ట్రైన్లో ఎక్కి మళ్ళీ ఒక సీట్లో పోయి మళ్ళీ ఇంకొచ్చింది. ఆయన ఎక్కిన 2 సెకండ్లకి ట్రైన్ కదులుతుంది. ఏ స్టేషన్లో అయితే ఆయన దిగినప్పుడు ట్రైన్ కదలకుండా ఆగిపోయిందో ఆ స్టేషన్ పేరు నీల్ కరోలి, అది ఒక ఊరు పేరు. అప్పటి నుంచి ఆయన పేరు నీల్ కరోలి బాబా అని. అటువంటి మహా గురువుకి 2 వృద్ధ దంపతులు శిష్యులుగా ఉంటారు. ఆ మగవాడు వచ్చేసి ఆయనకి రోజు వచ్చి క్షవరం చేసిపోయే ఒక మంగళవాడు. అలాగా రోజు వచ్చి బాబా దగ్గరికి వచ్చి క్షవరం చేసిపోయేవాడు. ఆయన భార్య కూడా ఇతనికి చాలా పెద్ద భక్తురాలు. ఇద్దరు వచ్చి గంటల తరబడి ఆయన ఆశ్రమంలో కూర్చొని సేద తీరిపోతూ ఉంటారు. ఇలాగా రోజులు గడిచేటప్పుడు ఒకసారి ఆయన ఎప్పుడూ లేని బాధ మంగళ ఆయన కత్తితో గట్టాన్ని గీకుతూ చాలా బాధలో, బాబా నాకు ఒక సమస్య ఉంది, మీరు మాత్రమే తీర్చగలరు, దీన్ని ఎలాగైనా తీర్చగలరా అని అడుగుతాడు. అంటే సమస్య ఏమో చెప్పు, నేను దానికి సమాధానం చెప్తానన్నాడు. లేదు గురువు గారు, ఇన్ని రోజులు నా కొడుకు మా మీద కోపంతో ఈ రోజులు వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడు ఎక్కడున్నాడో తెలియదు, తర్వాత నుంచి వాడి పక్క నుంచి ఉత్తరాలు లేదు, ప్రత్యుత్తరాలు లేవు, వాళ్ళ తల్లి ఇన్ని రోజులు బాగానే ఉంది, ఇప్పుడు కొడుకు లేదనే బాధతో ఆత్మక్షోభపడి ఆమె రోజు రోజుకి చిక్కి శల్యమైపోయి చావుకి దగ్గర అవుతూ ఉంది, ఈ బాధని రోజు భరించలేకపోతున్నాను, వాడి కోసం కాకపోయినా నీ భక్తులైన మమ్మల్ని నువ్వు కాపాడాలి కదా అంటాడు. ఆయన గడ్డం సగం గీకింటాడు. ఆయన అంటాడు, ఈ తలకాయ తింటావా నువ్వు, ఏదో ప్రశాంతంగా గడ్డం గీకోవాలంటే ఇదొకటి, సరే ఉందో 10 నిమిషాలు చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. ఇంటి లోపల ఈయన 6 బయట కూర్చొని ఇక్కడ మంగళ. ఒక 10 నిమిషాల తర్వాత వస్తాడు, గీకి పక్క మొత్తం గీకేస్తాడు. దానికి సమాధానం ఏం చెప్పాడు అంటే, కొడుకుని తెప్పిస్తానని చెప్పడు, లేదు అని చెప్పడు, సరే వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు. ఆయన అనుకుంటాడు, అదే బాబా ఏం చెప్పట్లేదు అంటే దీని గురించి ఇంకా వదిలేసుకోమని చెప్పినంటే ఆయన డైరెక్ట్ చెప్పలేక ఇలా చెప్పినాడేమో, మన ప్రారంభం అలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఆయన బాగా ఇంటి వైపు ప్రయాణం.
ప్రయాణమైన 2 రోజులకి వాళ్ళ అబ్బాయి ఒక సూట్ కేసు పట్టుకొని వాళ్ళ ఇంటికి పిలిచారు. అప్పుడు తల్లికి మంచాన్ని కట్టుకుపోయిన ఆ తల్లికి ఎక్కడ లేని జవసత్వాలు పుట్టుకొస్తాయి. కొడుకును చూస్తానే ఆ పుత్రోత్సాహంతో ఆమె లోను ఉంది అనే మాట కూడా మర్చిపోయి కొడుకుని పోయి గట్టిగా ఆలింగనం చేసుకొని ఏడుస్తూ అడుగుతుంది, ఎక్కడికి పోయినావా 2 రోజులు నువ్వు చెప్పా పెట్టకుండా, నీ మీద నేను ఇంకొక 4 రోజులు ఆగితే నేను చచ్చిపోయేదాన్ని నీ మీద బెంగ పెట్టుకొని. అప్పుడు ఆ కుర్రాడు ఏడుస్తూ, లేదమ్మా ఆ రోజు నాన్న మాటకి కోప్పడి వెళ్ళిపోయినాను, మళ్ళీ ఎందుకో నాకు రాబుద్ధి కాలేదు, అందుకే నేను రాలేకపోయినాను. సరే ఇన్ని రోజులు ఎక్కడున్నావు అంటే 420 కిలోమీటర్ల దూరంలోని ఒక పట్టణంలో నేను ఉన్నాను ఇన్ని రోజులు. మరి ఇన్ని రోజులు నేనేది ఇప్పుడు ఎందుకు రావాలనిపించింది నీకు అని అడుగుతుంది. అప్పుడు భోజనం చేస్తూ ఆ కుర్రాడు అంటాడు, లేదమ్మా నేను ఒక హోటల్లో పనిచేసేవాడిని, ఆ రోజు చాలా సామాన్లు ఉన్నాయి, నేను తోమాల్సిన సామాన్లు. అక్కడ తోమే చోటికి ఒక ఆయన లోపలికి వచ్చినాడు. మామూలుగా ఆ సెక్షన్ వరకు ఎవరు రారు, కానీ ఒక పెద్ద మనిషి ఒక కంబళి చుట్టుకొని వచ్చినాడు, సగం గడ్డం గీక్కొని వచ్చినాడు. ఆయన వచ్చి, ఒరే నాయన మీ అమ్మ బెంగ పెట్టుకునిందిరా, ఈరోజు రేపు చచ్చేటట్టుంది, వచ్చి పోయి మీ అమ్మను ఒకసారి చూడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. నేను తిరిగి సామాన్లు కడిగి ఆయన్ని కలుద్దామని వచ్చి చూస్తే అక్కడ మనిషే కనపడలేదు నాకు, అందుకే ఆయన చెప్పినందుకు నేను ఇక్కడికి వచ్చినాను. వాళ్ళకి కుర్రాడు చెప్పేది అర్థం కాదు, ఎవరు పోయింటారు చెప్పేకి. సరే ఏదో కొడుకు అయితే వచ్చేసినాడు కదా, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి భర్త కూడా అంటాడు, నువ్వెందుకు ఆయన వాడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వాడిని బేగా తెప్పిస్తావు, రాకలాగా వచ్చినాడు వాడు, వాళ్ళని వదిలేసే 2 రోజుల తర్వాత నిజాలు అవే బయటపడతాయి. తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఈయన మళ్ళీ గడ్డం గీకడానికి వెళ్ళినప్పుడు బాబా అడుగుతాడు ఆ ముందులాయన్ని, ఏమయ్యా ఏమన్నా విశేషం ఉందా మీ ఇంట్లో అని అడుగుతాడు. అప్పుడు అడిగాడు, విశేషమే గురువుగారు, మీకు చాలాసార్లు నేను సమస్య చెప్తున్నాను, నా కొడుకు వెళ్ళిపోయినాడని. వాడు ఇల్లు వెతుక్కుంటూ మళ్ళీ మాతో పాటు వచ్చినాడు, ఇప్పుడు 2 రోజుల నుంచి ఆయనలోనే ఉంటున్నాడు, వాడమ్మ ఆనందానికి అవధులు లేవు, వానికి రకరకాల వంటలు చేసి పెడతా ఉంది. మీ కృప ఉంటే మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాడిని ఆశీర్వదించి వెళ్ళండి అంటే, సరే ఖచ్చితంగా వస్తా, రేపు సాయంత్రం వస్తా అని చెప్తాను. సరే అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే సాయంత్రం వచ్చి గురువు గారిని తీసుకొని ఆయన ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆయనకి పాదసేవ చేసుకొని ఆయనకి మంచి భోజనం పెట్టేసి అక్కడి నుంచి పంపించాలని సిద్ధం చేసింటారు. బయట నుంచి వచ్చిన కొడుకు ఎక్కడో బయటకు పోయిన ఆయన కరెక్ట్ ఇంట్లోకి వచ్చి చూస్తాడు. ఇంట్లోకి వచ్చి చూసిన తర్వాత ఆయనకి నమస్కారం వాళ్ళు చెప్తారు, అదే బాబుకు నమస్కారం చేయరా అంటే నమస్కారం చేస్తాడు. కొద్దిసేపటికి ఆ కుర్రాడిని చూసి ఆ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కుర్రాడు అంటాడు, అమ్మ ఎవరు ఇంతకుముందు వచ్చిన ఆయన ఎవరు అంటే, కూడా ఆయన మహానుభావుడురా, మీ నాన్న నేను అక్కడే ఆయన ఆశ్రమంలోనే ఎక్కువసేపు ఉంటాను, మేము చాలా పెద్ద మహానుభావుడు, ఆయన హనుమంతుని స్వరూపంగా చెప్పుకుంటారు అక్కడ అందరూ. అమ్మ నేను ఆ రోజు సగం గడ్డంతో వచ్చి చెప్పినాడని చెప్పానే విని ఆలోచించింది. అంటే సగగడ్డం తీసుకున్న ఈయన శిష్యుడి బాధ విని దాన్ని తట్టుకోలేక ఆయన టైం డైలేషన్ అంటారే, అంటే ఇక్కడ ఉండే వ్యక్తి ఇంకొక చోట కూడా ప్రత్యక్షం కావచ్చు వాళ్ళకుండే శక్తి ద్వారా. ఈ టైం డైలేషన్ ద్వారా ఎక్కడో 420 కిలోమీటర్ల అవతలున్న వాడు కప్పులు కడిగే చోటికి వెళ్ళి వాడిని హెచ్చరించి మళ్ళీ తన జాగ్రత్త తాను 10 నిమిషాల్లో వచ్చి గడ్డం గీపించుకున్నా అంటే, ఇటువంటి గురు పరంపర మన భారతదేశంలో ఎంతోమంది గురువులు గోపలుగా ఉన్నారు. వాళ్ళకి శాస్త్రం గురించి పూర్తి అవగాహన ఉంది. 1000 మందిని తయారు చేసే శిష్య బృందాన్ని తయారు చేసే సామర్థ్యం ఉంది. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో నేర్చుకునే శిష్యుల సమర్థత లేదు. అందుకు గురువు అనేవాడు ఎలా పనిచేస్తాడంటే, నీ సంకటాన్ని నీ కష్టాన్ని తన కష్టంగా భావించి ఏమాత్రం ఏమనుపాటు లేకుండా ఏమాత్రం ఆలస్యం లేకుండా అందరికీ సహాయపడేవాడే గురువుగా ఉంటాడు. గురువు అనే 2 అక్షరాలు సంస్కృతంలో చూసుకున్నగలిగితే గు అనే దానికి అర్థం గాఢాంధకారం, అంటే చిమ్మ చీకటి. ఆ చీకటిలో నీకు ఏమీ కనపడదు, నీ ఒంట్లోని అవయమే నీకు కనపడదు, అంతటి చీకటి, దాన్ని గాఢాంధకారం అంటారు. అటువంటి గాఢాంధకారానికి గు అనే అక్షరం మనకి ధాతువుగా ఉంటే, రు అనే అక్షరం ఏం చేస్తుందంటే ఆ చీకట్లో నుంచి ఏదైతే వెలుతురులోకి లాక్కుని వస్తుందో దాన్ని రువు అనే అక్షరంతో పెట్టి
గురువు అంటే అంధకారం నుంచి నిన్ను వెలుగుల వైపుకి ఎవరైతే నడిపిస్తాడో వాడు గురువుగా పరిగణింపబడతాడు. అటువంటి గురువు సంప్రదాయంలో ఇక్కడ వెలిసిన శ్రీ దక్షిణామూర్తి స్వాముల వారు కూడా అటువంటి ఒక గురువులు. వాళ్ళు కారు నుంచి గ్రామాన్ని ఉద్ధరించడానికి వచ్చి ఈ స్థానంలో కూర్చున్నారని మనం భావించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటామంటే, ఎవరో ఏదో ఒక కార్యక్రమం చేస్తారు, ఒక మంచి కార్యక్రమం, ఒక సత్కార్యం, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ రూపంలో చెప్తా. ఒకసారి ఒక భర్త భార్య ఒక గుర్రం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ గుర్రం మీద భార్య నడవలేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ భర్త భార్యను గుర్రం ఎక్కించి ఆయన గుర్రాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు చూసే జనాలంతా చూస్తారు. చూసి మొగుడిని నడిచేకి పెట్టి ఆమె రాణిలాగా ఊరేగించుకుంటూ పోతుంది చూడు అని అంటారు. అది ఆ భార్య చెవిలో పడి బాధపడి, ఎందుకు నేను అంటే మీరు కింద నడుస్తుంటే నేను గుర్రం మీద కూర్చుంటే చూసేవాళ్ళు 4 రకాలు అనుకుంటున్నారని చెప్పేసి అక్కడి నుంచి కిందికి దిగేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఈ భర్త గుర్రం మీద ఎక్కుతాడు, భార్య ఆ గుర్రాన్ని పట్టుకుని నడవసాగుతుంది. అలాగా నడిచిన కొద్దిసేపటికి ఇంకా కొందరు వస్తారు. అప్పుడు అంటారు, వీడు దున్నపోతులా ఉన్నాడు, ఆడపిల్లని నడవడానికి ఇడిచి వీడు గుర్రం మీద కూర్చున్నాడు చూడు. అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త, జనాలు నన్ను నిందిస్తున్నారు ఎందుకు నేను ఆయన కూడా దిగేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు బుద్ధివంతులు అనిపించుకోవాలనుకుంటే భార్య భర్త ఇద్దరు గుర్రం ఎక్కుతారు. అప్పుడు అలా వెళ్తూ ఉంటే అప్పుడు అంటారు కొందరు, అది మూగజీవి మాట్లాడక రావు దానికి, కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్కి కూర్చున్నాడు ఏమనదు, కాబట్టి దున్నపోతులు లాంటి ఇద్దరు ఆ గుర్రం మీద ఎక్కిపోతున్నారు, అది ఎలా వస్తుంది గురువు అని. అప్పుడు ఇద్దరు కిందకి దిగేస్తారు. ఇది ఏది వద్దు, ఊరికి ఇద్దరు నడుచుకుంటూ గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోదాం. అప్పుడు అంటారు కొంచెం ముందుకు పోయిన తర్వాత, ఇవి ఎంత తెలివి లేనివి, గుర్రాన్ని పెట్టుకొని కూడా నడుచుకుంటూ పోతున్నాయి చూడు. ఇది ప్రపంచం యొక్క పోకడ. నువ్వు 4 రకాలుగా పోతే 4 రకాలుగా అనుకునే వాళ్ళు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉంటారు. పురాణ కాలం నుంచి కలియుగం వరకు ప్రతి అంశంలోనూ ఉంటారు. నువ్వు చేయాల్సిందంతా, నువ్వు చేసేది కరెక్ట్ అనేది నీ సంకల్పం, నీ ఆత్మసాక్షి చెప్పిందంటే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని చెప్పేసి ఈ ఉదాహరణ చెప్తుంది. ఇక మనం చేసేది రైటు, ఇంకొకటి చెప్పింది రాంగు అనే అంశం మనలో చాలామందికి ఉంది. ఎందుకంటే మనకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నా కూడా ఒక్కొక్కసారి మన బుద్ధి మమ్మల్ని ఆ పక్కకు పోని, వాడేంది నాకు చెప్పేది అనేది. ఒకసారి ఒక పారిశుద్ధ్య కార్యక్రమం అంటే, రోజు ఒక గుడి ముందు కసువు కొట్టే ఒక శ్రామికుడు, ఆయన కసువు కొడుతూ రోజు గుళ్ళో ఉండే లింగాన్ని చూస్తూ ఉంటాడు. చూస్తాడు, నీవేం భోగమయ్యా, పొద్దున్నే 4:30-5 కంతా అర్చకుడు వస్తాడు, బాగా స్నానం చేపిస్తాడు, అభిషేకం చేస్తాడు, పండ్లు ఫలాలు నైవేద్యాలన్నీ సమర్పిస్తాడు, ధూపదీప నైవేద్యాలు పెడతాడు, లాస్ట్కి మహామంగళార్తి అని నీకు కోరిందల్లా నీకు చేసేస్తాడు. నీది పెట్టి పుట్టడం అంటే, నన్ను చూస్తే ఈ గుడి ముందుండే చెత్తను ఉంచడానికి పెట్టినావు, నేను పుట్టినప్పటి నుంచి చెత్తను ఊడుస్తూనే ఉన్నాను, ఈ రోజు నీ భోగం నాకు రాలేదు అనుకొని, నువ్వే కనుక దేవుడైతే నాకు ఒక రోజు నీ జాగా ఇచ్చి చూడు, నేను సంతృప్తిగా చచ్చిపోతానంటాడు. ఎందుకో ఆ రోజు దేవునికి మంచి మూడు ఉంటుంది, వీడ అడగడం ఆయన చెవిలో పడుతుంది. సరే నేను టక్కన అక్కడ ఆ పారిశుద్ధ్య కార్మికుల దగ్గర ఒక వాయిస్ వినిపిస్తుంది, నువ్వు అనుకున్నట్టే చేసేయి, రేపు నువ్వు గుళ్ళో ఉండు, నువ్వు నా స్థానంలో ఉండు, నేను నీ స్థానంలో బయట ఉంటాను, నేను నీ రూపంలో బయట తిరుగుతూ ఉండాలి, ఎవరికి అనుమానం రాకుండా, నువ్వు సూక్ష్మ రూపంలో నా గుళ్ళో ఉండు, నువ్వే దేవుడుగా ఉండు రేపంతా. ఆయనకు అర్థం కాదు, వరేవరే నేను కసువు కొట్టేవాడిని గుడి బయట నన్ను తీసుకుపోయి లింగం దగ్గర ఉండు అంటున్నాడు, నన్నే దేవుడిని కాంటున్న ఒక రోజుకి ఇది ఎంతటి యోగం రాయితే ఎవరికి దొరుకుతుంది, ఎవరికి లేదు. సరే ఒక రోజు దేవుళ్ళ ఉండి అన్ని భోగాలను అనుభవిస్తాం మనం కూడా, రోజు ఆయన అనుభవించేవి కదా, మనం ఒకరోజు కూడా అనుభవించకూడదా అని చెప్పేసి వాడు చాలా సంతోషపడిపోతాడు. కానీ భగవంతుడు ఒక కండిషన్ పెడతాడు, ఒరేనైనా నువ్వు ఒకరోజు దేవుడుగా ఉంటావు కదా, నువ్వేమైనా చేసుకు ప్రశాంతంగా కూర్చో, నీ నోట్ల నుంచి ఒక్క మాట బయటికి రావాలి,
ఎవరు ఏం అడిగినా, ఏం చెప్పినా, ఏం తిట్టినా, ఏం పొగిడినా నువ్వు మౌనంగా కూర్చొని ఉందంతే అనుకుంటాడు. సరేలే, ఊరుకో కూర్చోడానికి ఏముంది, ప్రశాంతంగానే ఉంటుంది కదా, ఎవరో వస్తుంటారు, వాళ్ళ మనవాడు వెళ్ళిపోతుంటారు, మనం ఊరికే కూర్చొని చూద్దాం. అప్పుడు ఆయన లోపల గర్భాలయంలో దేవుడి స్థానంలో ఆ పారిశుద్ధ కార్యంలో కూర్చుంటాడు. సూక్ష్మ రూపం, బయట దేవుడే కనిపిస్తుంటాడు, కానీ సూక్ష్మ రూపంలో వీడు ఉంటాడు. అందరూ వస్తుంటారు, ఒక్కొక్కరు కోరికలు చెప్తుంటారు. స్వామి, నేను ఇది చేసుకోవాలా, నాకు ఉద్యోగం రావాలా, నాకు పెళ్లి కావాలా, పిల్లలు కావాలా, నాకు ఇల్లు కట్టాలా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తుంటారు. ఇలాగ అందరినీ వింటుంటాడు. అబ్బా, రోజు దేవుడు ఇల్లు తగ్గనప్పుడు వింటాడా అని అనుకుంటాడు. వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు, కోరికలు చెప్పేవాళ్ళు చెప్తుంటారు, ముందుకు పోయేవాళ్ళు పోతుంటారు. అలాగే కొన్ని వందల మంది ఇలాగే పోతానే ఉంటారు. చాలా పేద చచ్చిపోతుంది. అబ్బా, ఇవైతే బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళు ఒక్కొక్కటి కోరికలు వెళ్ళాక చచ్చిపోతున్నాను నేను. ఒక్కడైనా ఒకడు వచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసేవాడు ఒక్కడైనా వస్తాడంటే ఎవరు రావడం లేదు. అందరూ వాళ్ళ కోరికలు తీసుకుని వచ్చేవాళ్ళే. ఒక్కడైనా స్వామి నువ్వు బాగున్నామని అడిగి పాపాన్ని లేకపోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంత లోపల ఒక చిరిగిన చొక్కాతో ఒక పేద రైతు వస్తాడు. లైన్లో వస్తూ 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 దేవుడి పక్కకి దీనంగా చూస్తూ, స్వామి, నేను ఎక్కడో పల్లెటూరు నుంచి ఈ ఊరికి వచ్చినాను, నా భార్యకి ఆరోగ్యం బాగలేదని చూపించడానికి. ఆ డాక్టరు 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది, నీ భార్యకి 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలా, లేదంటే చనిపోతుందని చెప్పినాడు, నువ్వే కాపాడాలి స్వామి అని నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకున్న మరో క్షణమే ఆయన కింద వంగి చూస్తాడు. ఒక పర్సు పడి ఉంటుంది అక్కడ. పర్సు తీసి చూస్తాడు, దాని నిండా దాదాపు పెద్ద పెద్ద నోట్లు ఉంటాయి. అనుకుంటాడు, ఒరే దేవుడిని నేను ఇట్లా అడిగినానో లేదా, ఇట్లా డబ్బులు దొరికేసింది, నువ్వు చాలా పెద్దోడయ్యా అని చెప్పేసి దేవునికి నమస్కారం చేసి ఆ పర్సని జోబుకు పెట్టుకునే ప్రయత్నం చేసే లోపల ఈయన సూక్ష్మ రూపంలో ఉండే దేవుడు ఎవరైతే గర్భాలయంలో కూర్చున్న పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడో వాడు గట్టిగా అడగడం మొదలు పెడతాడు, దొంగ దొంగ దొంగ. శబ్దం అయితే వినిపిస్తుంది, అందరూ చూస్తారు. అక్కడ ఆ పేద రైతు చేతిలో ఆ పర్సు ఉండడం చూసి అందరూ గుర్తుపట్టేస్తారు, వీడే దొంగ ఉన్నట్టున్నాడు. కరెక్ట్గా ఆయన చేతిలో నుంచి పర్సును లాగేసుకుంటారు. కొట్టడానికి పోతే అక్కడ ఉండేవాడు కొట్టదంటే అంటారు, నేను దొంగతనం చేయలేదయ్యా, నేను దేవుడికి నమస్కారం చేసి కింద చూస్తే కింద పడింది, ఆ పర్సుని తీసుకొని చూస్తున్నాను, నా భార్యకి ఆరోగ్యం బాగలేదు, దీన్ని ఖర్చు చేద్దామని. ఎవడి సొమ్ముని ఎవరికి ఖర్చు చేస్తావా, నువ్వు కింద పడితే ఎవరికైనా ఇవ్వాలి కానీ, లేదా ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలని నువ్వైతే తీసుకుపోతావు, తీసుకుపోయండి తీసుకుపోయండి పాప పోలీస్ స్టేషన్లో. ఇక ఆ పర్సు ఎవరైతే పోగొట్టుకుని ఉంటారంటే, పేద ఆయన కంటే ముందు ఒక పెద్ద ధనికుడు దర్శనానికి వచ్చి ఆ హుండీలో డబ్బేసి ఆ పర్సును పెట్టుకునేటప్పుడు జోబులో కాకుండా కింద జారి ఉంచుకొని ఉంటాడు. దానిలో ఆయన అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని బట్టి ఆయన గుడి బయట ఉంటాడు. ఆయన పేరు పిలిచి ఆయనకి ఇచ్చేస్తారు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్. సరే, కథ సుఖాంతం అయిపోయింది. ఎవరి డబ్బు కావాలో వానికి చేరేసింది. ఎవరైతే తప్పు చేసినాడో వాడు జైలుకి వెళ్ళిపోయినాడు. ఇక్కడికి అయిపోయింది. ఒకరోజు టైం ఏమైతే దేవుడు ఇచ్చింటాడో ఆ ఒకరోజు టైం అయిపోతుంది. ఆ నెక్స్ట్ రోజు భగవంతుడిని కలుస్తాడు. భగవంతుడు ఆ పారిశుద్ధ కార్మికుడిని అడుగుతాడు, ఏమయ్యా సంతోషంగా ఉన్నావో, ఒకరోజు నేను నా స్థానంలో కూర్చోబెట్టాను కదా సూక్ష్మ రూపంలో, చూసినావు కదా అంటే, అంతా బాగుంది స్వామి, కాకపోతే జనాల కోరికలు నేను వెళ్ళలేకపోతున్నాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక, ఒక్కరికంటే ఒకరికి భక్తి లేదు. అందరూ కోరికలతో వచ్చేవాడే కానీ భక్తితో వచ్చేవాడిని నేను ఒక్కడిలో చూడలేదు. ఇలా రోజు ఉంటుందా, ఒకరోజుకి ఇలా అంటే ఎట్లా, నేను రోజు చూస్తున్నాను. నీకు ఎట్లా అనిపించింది అంటే, బ్రహ్మాండంగా ఉంది, కానీ గర్వంగా దిగిపోతున్నాను డ్యూటీ ఒకరోజు చేసినా కూడా. ఏమయ్యా అంత గర్వపడే అంశం ఏముంది అంటే, ఒక దొంగను పట్టించినాను నేను. ఎవరు చేసినారు దొంగతనం? ఒక రైతు ఇంకొకటి పర్సు ఆయన తీసుకొని జేబులో పెట్టుకోబోతున్నాడు. పట్టించినందుకు తీసుకొని పోలీస్ స్టేషన్లో పారేసినాడు. ఆయన నవ్వుతాడు, ఎందుకంటే దుర్మార్గుడు అయ్యాను అని. అదేంటి, నేను న్యాయంగా పోతే దుర్మార్గుడు అంటున్నావు కదా, నీకు న్యాయంగానే ఉండొచ్చు, కానీ మొత్తంగా చూస్తే నువ్వు చాలా అన్యాయం చేసినావు. ఎందుకు, నేనేం తప్పు చేసినాను చెప్పు. నిన్ను నేను ఒక కండిషన్ మీద కూర్చోబెట్టాను. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాట తీయకూడదు, మాట బయటికి రాకూడదు అని చెప్పాను. ఏది జరిగినా నువ్వు మౌనంగా ఉండాలని 10 సార్లు చెప్పినాను. అయినా నువ్వు మౌనాన్ని వీడినావు, అన్ని పట్టించినావు, అన్ని జైలుకి ఎక్కించేసినావు. దీని నుంచి జరిగిన పరిణామాలు ఏమంటే, నువ్వు ఎవరినైతే పట్టించినావో ఆయన జైల్లో ఉన్నందుకు 2 రోజుల్లో డబ్బులు అందక ఆయన భార్య ఆసుపత్రిలో చనిపోయింది. ఇంకా ఒకటి,
ఎవరికైతే నువ్వు పర్సు దొరికింది అని అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్ళి ఆ ధనికుడికి పర్సు ఇచ్చేసినారో వాడు ఒక ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఓడ తిరిగిపడి వాడు చనిపోయినాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని తప్పించడానికి నేను వాడి పర్సుని అక్కడ కింద పారేసి ఆ డబ్బు ఆ రైతుకు అందేలాగా చేసి ఆ డబ్బు ద్వారా వాడి భార్యని బతికించే ప్రయత్నం నేను చేయడానికి ఆ ధనికుడి దగ్గర నుంచి పర్సుని అక్కడ పారేసేలాగా నేను చేస్తాను. ఎందుకంటే వాడు అలా పారేస్తే ఆ విమానానికంటే ఎక్కడైతే వాడు స్టీమర్లో ప్రయాణం చేయాలో ఆ సౌకర్య టికెట్ కూడా ఆ పర్సులోనే ఉంటుంది. ఆ టికెట్ మిస్ అయిపోతుంది, వాడు అక్కడ పడవ ఎక్కడు, ఇక్కడ వీళ్ళ భార్య మిగిలిపోతుంది. అందుకనేసి ఆ పర్సు నేను ఆ రైతుకు చేతికి వచ్చేలాగా నేను చేసిందే నువ్వు అరిచి 2 ప్రాణాలు పోయేలాగా చేసినావు. నువ్వు చేసే పనికి నేను చేసే పనికి ఇదే వ్యత్యాసం అని చెప్తాను. అందుకే ఈ చిన్న కథ మనకి ఏం ఉదాహరణ చెప్తుందంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది మనకు మాత్రమే కరెక్ట్ ఉండేలాగా చూసుకునేది కాదు, 10 మందికి కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలని చెప్పేసి దైవ సంకల్పం అనేది ఎప్పటికీ ఉంటుంది. దేవుడు ఏదైనా ఒకటి చేసినాడంటే ఖచ్చితంగా దాన్ని ఒకదానికొకటి లింక్ అయ్యే ఉంటుంది. మనకి మంచి జరిగినప్పుడు సంతోషపడి చెడు జరిగినప్పుడు భగవంతుడు లేదనుకోవడం మన మూఢత్వం అని చెప్పడానికి ఈ చిన్న కథ ఉపకరిస్తుంది. మన ఆలోచన వేరు, భగవంతుడి ఆలోచన విధానం వేరు. మనకి ఏది ప్రారంభం ఉంటుందో భగవంతుడు దాన్ని లెక్క కట్టి ఇస్తాడు. అదే మనకి దేవుడు ఇవ్వాల్సిన ఒక ధర్మం. ఇక ఒక మంచివాడు ఈ కలియుగంలో మంచివాడిగా ఉంటే వాడిని పిచ్చివాడిలాగా చూస్తారనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎవడైతే మోసం చేస్తాడో, ఎవడైతే 4 మాటలు చెప్తాడో వాడు ఈ కలియుగంలో బాగుపడు. ఇది కలి ప్రభావం వల్ల ఇక్కడ మంచి మనుగడ సాగించేది చాలా కష్టం ఈ కలియుగం. ఎందుకంటే 4 యుగాలు విభజించినప్పుడు మొదటి యుగం త్రేతాయుగం, తర్వాత సత్యయుగం, దాన్నే కృతయుగం అంటారు, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం. ఇలాగా ఈ 4 యుగాలు 4 రకాలుగా పనిచేస్తాయి. ఇక్కడ ఈ యుగాలలో ముందుగా సత్యయుగంలో దేవతలు దానవులు వారి వారి లోకాల్లో ఉండేవాడు. అంటే మంచివాడికి ఒక లోకం, చెడ్డవాడికి ఒక లోకం అనేది ఉండేది. ఇది సత్యయుగం. దేవదానం, దేవతలకి ఒక ప్రపంచం, దానవులకు ఒక ప్రపంచం, సరిపోయింది. అవి ఎవరికి గొడవ లేదు. వారి దగ్గర వాడున్నాడు, వీడి దగ్గర వీడు. ఇక నెక్స్ట్ వచ్చిన త్రేతాయుగంలో ఒకే లోకంలో దేవతలు రాక్షసులు వచ్చేసారు. దీనికి ఉదాహరణ రాముడు లాంటి మహానుభావుడు పుట్టిన చోటే రావణుడు లాంటి ఒక రాక్షసుడు కూడా పుట్టినాడు. ఇది మనకి త్రేతాయుగంలో జరుగుతుంది. సత్యయుగంలో ఎవరికి వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. త్రేతాయుగం వచ్చే నాటికి ఒకే యుగంలో ఇద్దరు కలిసి ఉన్నారు. ఇక నెక్స్ట్ ద్వాపరం. ద్వాపరంలో అయితే ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. ఎవరెవరు? కౌరవులు, పాండవులు, సొంతం దాయాలు, అన్నదమ్ములే. చూడండి, ముందుగా 2 ప్రపంచాలు, తర్వాత ఇద్దరు ఒకే ప్రపంచం, తర్వాత ఇద్దరు ఒకే ఇంట్లో. ఈ కలియుగంలో మాత్రం ఒక మనిషికి మంచి చెడు అనేది ఒకే వ్యక్తిలోనే మనలోనే ఉంటుంది. దీనికి సపరేట్ ప్రపంచాలు ఉండవు. మన మనసులోనే దేవుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. నువ్వు దేన్ని పైనకి లేపుతావో అది నీకు వరాలు ఇస్తాడు. అందుకే కలియుగంలో మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే వీడి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ అర్థం కాదు. ఈ విధంగా ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి నుండి మనిషి బయటపడాలంటే మనకి జరగాల్సింది ఒకటి, మనం నిత్యం ధ్యానించడం. భగవంతుడిని కానీ, ఒక గురువుని కానీ, ఒక సద్గురువుని కానీ మనం నిత్యం ఎవరైతే మనం ధ్యానిస్తూ ఉంటామో వాడు ఈ కలి ప్రభావానికి లోను కాకుండా సత్కర్మల వైపు వెళ్తాడు. దానికి మనం ఈ విషయాన్ని చెప్పుకోవాలి.
ఇక మనకి మహానుభావుల్లో చాలా మంది ఉన్నారు. వాడిని పవాడ పురుషులు అంటాం మనం. వాళ్ళు ఈ ప్రపంచంలోకి ఎందుకు వస్తారు అంటే జనాన్ని ధర్మం వైపుకి తిప్పడానికి, లేదంటే అణగారిపోతున్న ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు వస్తారు. అటువంటి ఎంతోమంది గురువుల్లో ఇంకొక మహానుభావుడు చాలా పెద్ద ఆయన, మనకి నాకు తెలిసి ఈయన పేరు కూడా ఎవరు సరిగా వినిన్నారు. వీరు మూలతః ఆంధ్రప్రదేశ్లో జన్మించిన వారైనప్పటికీ కూడా తమిళనాడు ప్రాంతానికి వలసపోయి తమిళనాడులోనే వీళ్ళ తల్లిదండ్రులు స్థిరపడి అక్కడ వారి తల్లి తమిళనాడులో వీళ్ళకి జన్మిస్తుంది. ఆయన మరెవరో కాదు, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఈయన ఎంతటి మహానుభావుడు అంటే చిన్నప్పుడు చాలా పోరు ఎక్కువ ఉంటుంది. ఏ పని చెప్పినా చాలా అల్లరిగా చేస్తుంటాడు. ఎక్కడో ఒక దగ్గర కుదురుగా ఒక పక్కన కూర్చోలేకపోతుంటాడు. తల్లి పట్టుకొని 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 బేజారు వచ్చేసి వీడిని పట్టుకోవడానికి ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఒకసారి తాను చేనుకు వెళ్తూ వీడి ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి, ఒరే నేను వచ్చేంత వరకు నువ్వు ఏమి అడగకుండా ఒక దగ్గర కూర్చొని నేను వచ్చేంత వరకు రామ 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 అని అంటూనే ఉండాలి, నేను వచ్చిన తర్వాత వదలాలి ఆ మాటని. ఇలా రోజు తను చేనుకు పోయేటప్పుడు కొడుక్కి చెప్పడం, గలాటి చేయకున్నట్లు ఒక దగ్గర కూర్చొని అనుకోవడం. ఆ కుర్రాడు ఒక దగ్గర కూర్చొని రామ 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 అని అన్నాడు. ఆ కుర్రాడికి రోజు ఆయన ఇదే చెప్పడం, వాడు రోజు రామనామాన్ని జపించడం. ఇలాగ ఎప్పుడైతే ఆ కుర్రాడు రామనామాన్ని జపించి 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 దాదాపు 3 కోట్ల దాటిపోతుంది ఆయన రామనామ సంకీర్తన. బాగా చూడండి, రామ అనేది ఒక బీజాక్షర మంత్రం. రామ అనేది ఒక క్యారెక్టర్ కాదు, రామ అనేది ఒక పవర్ఫుల్ మంత్రం. మనకి రామ అంటే విల్లు వాళ్ళలో పట్టుకున్న రాముడు కనిపిస్తాడు. రామ అంటే ఒక బీజాక్షర మంత్రం. పరమశివుడు నిత్యం స్మరించే మంత్రం రామ మంత్రం. ఇటువంటి ఈ రామ మంత్రాన్ని జపించి జపించి ఆ కుర్రాడికి ఎక్కడ లేని అతీతమైన శక్తులు వచ్చేస్తాయి. ఆ కుర్రాడికి తెలియదు నాకు శక్తి వచ్చింది, తల్లి చెప్పింది కాబట్టి ఆయన జపిస్తూ పోతుంటాడు. ఇలాగా ఈ పిల్లోడికి విపరీతమైన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అల్లరి తగ్గించుకుంటూ 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 పిల్లోడు ఎప్పుడు తనలో తాను రమించుకోవడం మొదలు పెడతాడు. అంటే కళ్ళు మూసుకొని నిరంతరం ధ్యానంలో ఉండడం. ఈ కుర్రాడిలో ఉండడం చూసి తల్లి భయమైపోతుంది. వీడు ఇంత ఎగిరేవాడు, ఇంత గలాట చేసేవాడు, సడన్గా ఏమి ఇట్లయిపోయినాడు, ఉండే ఒక కొడుకు ఇట్లయిపోతే ఏం చేయాలని చెప్పేసి వీళ్ళని తీసుకొని శృంగేరి పీఠానికి సంబంధించిన ఆ స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి వీడిని నిలబెడుతుంది. ఏమైంది బిడ్డకి అంటే, ఇట్లా వీడు పోరు ఎక్కువ చేస్తున్నాడు, గలాట ఎక్కువ చేస్తున్నాడని రామనామాన్ని జపించమని చెప్పాను. వాడు ఎన్నిసార్లు జపించాడో తెలియదు, కానీ ఉన్నట్టుండి మౌనం అయిపోయాడు. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. రెండాడమ్మ రామనామాన్ని జపించిన వాడు చెడైతే పోవాడు, ఖచ్చితంగా మంచివాడే అవుతాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? అలా కాదు స్వామి, వీడు ఎవరితో మాట్లాడటం లేదు మునుపట్లాక, అందుకే మాకు భయం. అప్పుడు అంటాడు, వాడి ముఖంలో చూసి దివ్య తేజస్సుని కనబరిచిన ఆ కుర్రాడి వర్చస్సుని చూసి గురువుగారు అంటారు, వీడు నీ దగ్గర ఉండాల్సిన వాడు కాదమ్మా, నా దగ్గర వదిలేసే వాడికి విద్య నేర్పిస్తాను నేను. అంతటి జగద్గురువులు అడిగిన తర్వాత ఇంకా ఆమె మాట కాదనక స్వామివారి పాదాల దగ్గర కుర్రాడిని వదిలేసి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ గురువు ఆ కుర్రాడికి విద్య నేర్పడం మొదలు పెడతాడు. వేదాలు, ఉపనిషత్తులు, శ్లోకాలు ఏమేమి కావాలో ధర్మానికి సంబంధించిన అన్నివి ఆయనకి నేర్పిస్తాడు. వివిధ రకాలైన భగవత్ ఉపాసనలు అన్నీ నేర్పించి అన్నింటిలో పర్ఫెక్ట్ చేసేస్తాడు ఆ కుర్రాడు. ఆయన ఎంతటి తెలివిపరుడైపోతాడు ఆ కుర్రాడు అంటే, ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు తర్కానికి కూర్చున్నప్పుడు ఆ కుర్రాడిపై కూర్చున్నా అంటే 10 నిమిషాల్లో తర్కాన్ని చంపేస్తుంటాడు. నువ్వా నేనా? ఎంత పెద్ద పండితుడు వచ్చిన 4 మాటల్లో వాడిని ఎత్తిచ్చేసి వాడిని తప్పు నాది రైతు అని అనిపించేలాగా చేసి ఇక వస్తూ తర్కాలు పెంచుకుంటూ పోతాడు. ఇక్కడ ఒక మంది ఎవరైనా తర్కించుకుంటున్నారంటే పోవడం, అక్కడ మాట్లాడడం, గెలవడం, ఇంకొక దగ్గరికి పోవడం, ఈ పని ఎక్కువైపోతుంది. ఇది వస్తూ ఆ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఆయన ఆ తర్కానికి దిగినప్పుడు గట్టిగా అరుచుకోవడం, ఒకరి మీదకి ఒకరు వెళ్ళిపోవడం లాంటివి వచ్చేస్తుంది. ఈ విషయాన్ని కొందరు శిష్యులు వచ్చి గురువుకి కంప్లైంట్ చేస్తారు, మీ శిష్యుడు మీ దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పోయి
అక్కడ పోయి ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర కొట్లాటలు పడుతున్నాడు, పూర్తి అధ్వానంగా మారిపోతున్నాడు, మీరు కొంచెం కంట్రోల్లో పెట్టండి మీ శిష్యుడిని. అప్పుడు ఒకసారి శిష్యుని పిలిచి ప్రశాంతంగా చెప్తాడు, రే నాయన, మనం తర్కం చేయాల్సింది మన సమబుద్ధితో కానీ పనికి వాళ్ళతో మనం ఎప్పుడూ తర్కించకూడదు. మనం ఏదైనా చేయాలంటే మన సమాన స్థాయి వాళ్ళతో చేయాలా, మనకంటే కింద వాళ్ళతో చేయకూడదు. మనం అటువంటి వాళ్ళు అరిచినప్పుడు నువ్వు అక్కడి నుంచి లేచి మౌనంగా వచ్చేసి, అది మనం విద్యకిచ్చే గౌరవం. ఆయన ఓకే అని చెప్పేసి సరే గురువు గారని మళ్ళీ ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇటువంటి ఒక సందర్భం వచ్చి ఊరు బయట ఒక మండపంలో తర్కం జరిగే దగ్గర పోయి ఈయన మాట్లాడుతూ ఎదుటి మనిషిని తోసేస్తాడు. ఈ విషయం పెద్ద గలాట అయిపోయి అక్కడి నుంచి సేమ్ గురువు దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చేస్తుంది. గురువు పరుగున వస్తాడు, శిష్యుడికి ఏమైంది. అక్కడ కొట్లాటను చూసి ఆ గురువు శిష్యుడిని సీరియస్గా చూస్తూ అంటాడు, ఎవరు చేసినారు మొదలుపెట్టినారంటే మీ శిష్యుడే గలాట మొదలుపెట్టింది. అప్పుడు శిష్యుడు అయితే కోపంగా చూస్తూ అంటాడు, ఇక నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది చాలు, ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడవు అని చెప్పేస్తాడు. ఎప్పుడైతే గురువు సీరియస్గా ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడవు అని అంటాడో ఆ రోజు ఆయన ఫిక్స్ అయిపోతాడు, ఇక నేను మాట్లాడకూడదు జీవితం. చాలా సందర్భాల్లో గురువు దగ్గరికి వచ్చి ఆశ్రమంలో ఉన్నా కూడా ఏ మాట లేకుండా గురువు ఏమడిగినా కూడా సంజ్ఞల ద్వారా సైకిళ్ళ ద్వారా చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకంటే గురువు ఆజ్ఞాపించినాడు, ఆ పని నేను చేయాలి. గురువు కూడా ఏమనుకుంటాడంటే వీడిలో ఆవేశం ఉంది, కొన్ని రోజులు మౌనయోగిగా ఉంటే వీడు కంట్రోల్లో ఉంటాడని చెప్పేసి గురువు గారు అని మాట్లాడమని చెప్పాడు. ఇలా అంతర్లీనంగా తనలో తాను రమించుకుంటూ ఎప్పుడూ నిరంతర జ్ఞానంలో ఆయన ఆలోచన చేస్తూ మౌనంగా ఒక దగ్గర కూర్చొని ఆలోచన చేయడం చూసి ఆయన ఒక మౌనయోగిగా మిగిలిపోయిన తర్వాత ఇక ఆయన ఆశ్రమంలో ఉండకుండా ఆయన బయట ప్రపంచంలో తిరగడం మొదలుపెట్టాడు. ఒక అవధూత అని అంటే మనకు అర్థం ఏమొస్తుందంటే సంస్కృతంలో దిక్కులని వస్త్రాలుగా ధరించిన వాడు అంటే దిగంబరుడుగా ఉండేవాడు. ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోలేనంత స్పృహ లేని స్థాయికి వెళ్ళిపోతాడు. ఆయన అంతర్లీనంగా తనలో తాను ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఊరు తిరుగుతుంటాడు, పిచ్చోడిలాగా అయిపోతాడు. చూసే వాళ్ళకి పిచ్చోడే కానీ ఆయన పరమ జ్ఞాని అయిపోతాడు. ఇలాగా ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి అలాగా ఆయన దేశాటన మొదలు పెడతాడు. అలాగా వెళ్ళే సమయంలో ఆయన పిచ్చోడో తెలీదు, మంచోడో తెలీదు. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక తోట కనిపిస్తుంది. ఆ తోటలో రకరకాల రంగుల పూలు ఉంటాయి. ఆయన ఆ తోటలోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అది యాక్చువల్గా ఒక నవాబు గారి ఆంతరంగికమైన ఉద్యానవనం. దాంట్లో ఆయనకు ఉండే 2 భార్యలు ఆ రోజు ఆ ఉద్యానవనంలో చూస్తూ ఉండేటప్పుడు ఈయన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఒక అవధూతగా మారి ఒంటి మీద బుద్ధలు కూడా లేని పరిస్థితి ఆయనకు తెలియక ఆయన దిగంబరంగా అక్కడ తిరగడం చూస్తూ కరెక్ట్గా 2 రాణులకి ఎదురుపడతాడు. నవాబు గారి భార్యలకు నగ్నంగా కనిపించినాడు అంటే అది ఒక పెద్ద క్రైమ్ ఉన్నట్ల, పెద్ద నేరం ఉన్నట్ల. ఆ వాళ్ళు గట్టిగా అరవడం మొదలుపెట్టి అక్కడి నుంచి సైనికులు వచ్చి చూస్తారు. ఎవరు అంటే టక్కును పట్టేసుకుంటారు. పట్టుకున్న తర్వాత కూడా ఆయనకి ఈ ప్రపంచం మీద కాయలు ఉండదు, ఎవరు పట్టుకున్నారో తెలియదు. ఈయన ఏదో పక్క చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడికి రాజు వస్తాడు. నవాబు వచ్చి ఎందుకు పట్టుకున్నారంటే ఇట్లా దిగంబరంగా తిరుగుతున్నాడు, రాణులకు ఎదురొచ్చినాడు ఏదో. మరి ఇంతసేపు ఏం ఉపేక్షిస్తున్నారు, ఇంత పెద్ద తప్పు చేసినవానికి ఇంకా ఏం మాటలు పట్టుకున్నారని చెప్పేసి తన దగ్గరుండే కత్తిని తీసేసి ఆయన చెయ్యిని నరికేస్తాడు. చెయ్యిని నరికేసిన తర్వాత చెయ్యి తెగి కింద పడుతుంది. ఆయన్ని వదిలేస్తారు. ఆయన చెయ్యి తెగిపోయిన విషయం కూడా తెలియకుండా ఆయన ముందుకు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నవాబుకి చూస్తాడు, రక్తం గాలిగా కారుతుంటుంది, చెయ్యి తెగిపడిన చెయ్యి కింద పడి ఉంటుంది. అక్కడికి పోయి ఆయన అస్సలు ఏమాత్రం ఉరుకు పలుకు లేకుండా తన ప్రపంచంలో తాను పోతున్నాడు. ఒరే ఇంత పెద్ద యోగిన నేను నరికేసింది, ఎంత పాపం ఉండగట్టున్నారో నేను అని చెప్పేసి గడేళ్ళ పోయి ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకుంటాడు నవాబు. అయ్యా, మీరు ఎవరో మహానుభావుల్లా ఉన్నారు, మీ చెయ్యి తగిపడినా కూడా మీరు బాధ లేకుండా ఉన్నారు. నేను పెద్ద తప్పు చేసినాను, మీలాంటి యోగిని చేయనడిగి నాకు మన్నింపు లేదు, మీరే నన్ను క్షమించాలని గట్టిగా పట్టుకుంటాడు.
ఆయన అప్పుడు బయట ప్రపంచంలో నుంచి ఆ ప్రపంచంలోకి వచ్చి చూస్తే కాళ్ళ పడుతున్నట్టు ఎందుకు కాళ్ళ పడుతున్నావు అని అడుగుతాడు. లేదా నీ చెయ్యి నరికేసినాను, నేను ఆ బాబు ప్రయాసితానికి నీ కాళ్ళు పడుతున్నాను, నేను ఇలా కాకిన బాబుని. అవునా, చెయ్యి నరికినావు, ఎక్కడుంది? ఆ చెయ్యిని తీసుకుని వచ్చి ఆయన తను మామూలుగా పెట్టుకొని ఇట్లా తిక్కుకొని ముందుకెళ్ళిపోతాడు. చెయ్యి అంటుకుపోతాడు. నవాబు నిశ్చేష్టుడే ఎక్కడ స్పృహ తప్పి పడిపోతాడు, చూడలే. ఆ తోటలో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. ఇలాగా తన పొగాడాన్ని చూపుతూ ఒకసారి ఒక చాకలి దేవి దగ్గరికి వస్తాడు. అక్కడ ఇంతకుముందు తర్కంలో ఓడిపోయిన ఒక వ్యక్తి, ఈయన ఎప్పుడు దొరుకుతాడో జీవితంలో చూస్తాము, ఈయన ఎప్పుడైనా ఇరిగిస్తామని చెప్పేసి ఈయన ప్రశాంతంగా ఒక గుట్ట కింద కూర్చున్న ఆయన్ని వచ్చి ఇన్ని తమాషా పట్టించడం మొదలు పెడతాడు. ఒరే ఆ రోజు నువ్వు మాట్లాడినావు, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు, నేనేమన్నా నువ్వేం అనలేవు నువ్వు, ఎందుకంటే నీ గురువు ఆజ్ఞ అయింది కాబట్టి. ఇప్పుడు చెప్పరా, నీ గురువు ఒక దొంగడు, నువ్వు ఒక దొంగడివి అని ప్రేరాపణలు చేయడం మొదలు పెడతాడు. ఆయనకి కోపం వస్తుంది కానీ మాట బయటపడడానికి లేదు. వీడికి గురువు గురించి చెప్తే తప్ప వీనికి అర్థం కాదని చెప్పేసి గురువు యొక్క అర్థం వీడికి ఎలాగైనా తెలపాలని చెప్పేసి చుట్టూ చూస్తాడు. ఆయన మాట్లాడడానికి లేదు, వాడికి మాట్లాడితే తప్ప అవుతుంది అర్థం కాదు. అప్పుడు చూస్తే చాకలి దగ్గర ఒక చాకలి బట్టలు పిండుతూ ఉంటాడు. వాడిని గట్టిగా చప్పట్లతో చరిచి వాడిని పిలుస్తాడు. ఆయన అనుకుంటాడు, ఎప్పుడు మౌనంగా ఉండాయని నన్నెందుకు పిలుస్తున్నాడు అని చెప్పేసి పరుగు వస్తాడు. వచ్చిన తర్వాత వాడిని ఒక బండ మీద కూర్చోబెట్టేసి నాలుగు బయటికి తీయమని చెప్తాడు. నాలుగు బయటికి చాచిన తర్వాత తన వేలితో బీజాక్షర మంత్రాన్ని వాడిని నాలుగుపై రాచి అప్పుడు నెత్తి మీద చేపెట్టి నమస్కారం అంటే శ్లోకం చెప్పి వాడిని నెత్తికి అట్లా తట్టాడని. తట్టిన తర్వాత గురువు యొక్క శ్లోకార్థాన్ని, అసలు గురువు అంటే ఎలాంటి వాడు, గురువుని ఎలా గౌరవించాలని ఆ చాకలి వాడు వేదాలలో ప్రామాణికంగా ఉండే చాలా అంశాలని తీసుకొని ఒక శ్లోకాల రూపంలో ఆ ఎదుటి వ్యక్తి తర్కం చేసేవాడికి చెప్పేసే లోపల వాడికి ఆశ్చర్యమైపోతుంది. ఇదేంద్రా నాయన, వీడికి చూస్తే కొట్టకొస్తే అక్షరం రాదు, వీడు వేదాలు చెప్తున్నాడు, వీడు ఇదంతా ఈయన చలవే, ఈయన నాలుగు మీద రాయడం ద్వారా ఈయనకి ఇంతటి జ్ఞానం సంప్రాప్తించింది అంటే ఈయన మహానుభావుడు, మామూలు ఆయన కాదని చెప్పేసి అప్పుడు కాళ్ళ మీద పడి ఆయన క్షమాపణ కోరుకుంటాడు సదాశివబ్రహ్మేంద్ర స్వామి. ఇటువంటి యోగులు, గురువులు, సద్గురువులు ఎంతోమంది భారతదేశ చరిత్రలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది ఉన్నారు. మనకి చూసే గుణం లేదు మనకి. ఇప్పుడు కాలంలో ధర్మం గురించి కానీ లేదా ఇంకేదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే చాలామందికి ఆ సంకల్ప బలం లోపం వల్లనో లేదా చేయకూడదనో దీనివల్లనో లాభాపేక్షకు పోయి లాభ నష్టాలకు బేరీ చేసుకొని ఈ సనాతన ధర్మం అనే దాన్ని నేను అనేవాడి కూడా పట్టించుకోకున్నట్లయితే. ప్రతి సంవత్సరం నేను మా శివలింగేశ్వర దేవాలయంలో దాదాపు 30 నుంచి 32 రోజులు ప్రవచన కార్యక్రమం చెప్తాను. నా ఉద్దేశం ఒక్కటే, సనాతన ధర్మం, అందరూ ధర్మాన్ని కాపాడాలా, ధర్మం నిలబడాలా అని 10 సార్లు చెప్పేదానికంటే ధర్మం కోసం నేనేం చేస్తున్నాననే దాని గురించి ఆలోచించాను. ఎందుకంటే నువ్వు తింటావు, నువ్వు పండుకుంటావు, నువ్వు లేస్తావు, నీ ఆయుష్ ఉన్నంత వరకు బతుకుతావు, తర్వాత వెళ్ళిపోతావు. ఇది ప్రతి జీవి చేస్తుంది. పుట్టిన ప్రతి జీవి లాస్ట్కి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ పుట్టిన దానికి చావడానికి మధ్యలో ఎవడైతే ఏం చేసింటాడో 4 కాలాలు నిలబడేలాగా ఆ కార్యాన్ని మనం చేయగలగాల. అప్పుడే మనం మానవుడిగా పుట్టినందుకు మన బ్రతుకు అనేది ధన్యమవుతుంది. అందుకే ఈ ప్రవచనాలు చెప్పిన ధర్మానికి సంబంధించిన ఏ విషయాల్లోనైనా మనం తెలుసుకొని నలుగురికి చెప్పడంలో మనకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. ధర్మాన్ని నువ్వు నిలబెడితే ఏదో ఒక సమయంలో ఆ ధర్మమే నిన్ను నిలబెడుతుంది. ఇది శాస్త్రంలో చెప్పిన మాట. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మం ఏదో రూపంలో నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఇలాగా మనలో చాలామంది విద్యార్థులు, ఇప్పుడుండే విద్యార్థులు ముఖ్యంగా ఓర్పు అనేది చాలా తక్కువైంది.
ఏదైనా ఒక విషయాన్ని నువ్వు రెండోసారి పునఃప్రస్తావన చేసినావంటే ఆ పిల్లల ముఖంలో నువ్వు చూడొచ్చు, నువ్వు ఏంద్రా ఇది చెప్పింది 10 సార్లు చెప్తాడని. ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఆ పిల్లలకి నైతికత గురించి చెప్పే పెద్దవాళ్ళు లేకుండా అయిపోయింది. పిల్లలు చెడిపోతున్నారు అని అందరూ చెప్తున్నారు, కానీ పిల్లల్ని సరిచేసే పెద్దలు ఎంతమంది ఇంట్లో ఉన్నారనేది ఆలోచన చేసుకోవాలి. ఒక మనిషి ఒక చిన్న తప్పు చేసినప్పుడు వాడిని అక్కడ నిగ్రహించి అక్కడికి కరెక్ట్గా చెప్పగలిగితే వాడు సరైన మార్గంలో వస్తాడు. అలా చెప్పే ఓపిక తీరిక ఇప్పుడు ఉండే పెద్దవాళ్ళతో లేకుండా పోయింది. మరి పురాణాల్లో, శాస్త్రాల్లో ఒక కుర్రాడు, ఒక విద్యార్థి ఎలా ఉండాలా అనేది చాలా ముఖ్యంగా కేవలం 5 స్టెప్పుల్లో చెప్పి చూపించినారు వాళ్ళు. ఆ 5 అక్షరాలు ఏమంటే కాక స్నానం, బక ధ్యానం, శ్వాన నిద్ర, అల్పాహారి, బృహత్యాగి ఇది విద్యార్థిన పంచలక్షణం అని శాస్త్రం చెప్తుంది. దీని అర్థం ఏమంటే, శ్లోకార్థం, ఒక మనిషి మంచి విద్యార్థిగా ఉండాలంటే వీడికి 5 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 లక్షణాల్లో మొదటి లక్షణం ఏమంటే కాక స్నానం. వాడు విద్య నేర్చేటప్పుడు అంటే ఆశ్రమంలో ఉంది కానీ ఏదన్నా బడిలో ఉన్నప్పుడు కానీ వాడు స్నానం ఎలా చేయాలంటే కాకి స్నానం చేస్తుంది, చూసినారో లేదో, చక్కనట్లా దొరినట్లా వేసేస్తుంది. అది దీర్ఘంగా చాలాసేపు మడిచి పడుకుని స్నానం చేయదు. కాకి అలా రెక్కల్ని తడుపుకుంటుంది, స్నానం అయిపోయించింది. ఈ సృష్టిలో అతి విచిత్రమైన విషయం ఏమంటే బ్రహ్మముహూర్తంలో స్నానం చేసే ఏకైక పక్షి కాకి. అందుకే శాస్త్రంలో కాకికి చాలా విశిష్టమైన స్నానం ఇచ్చింది మన సనాతన ధర్మం. నువ్వు పిండ ప్రదానం చేసిన కాకి లేకుండా పూర్తి కాదు. ఎందుకంటే కాకి 3 లోకాలను చూడగలదు. భూత భవిష్యత్ వర్తమానాలను సమాన స్థాయిలో చూడగల శక్తి దానికి రాముడి ద్వారా సంక్రమిస్తుంది, కాకపుషుడి కథ ద్వారా. అలాగా కాక స్నానం అంటే తక్కన స్నానం చేసేలా విద్యార్థి ఎక్కువసేపు బాత్రూంలో ఉండదు. బకధ్యానం అంటే మనకి ఒక కొంగ ఉంటుంది, చేపని పట్టేటప్పుడు అది 2 కాళ్ళు నీళ్ళలో పెట్టదు, ఒక కాలు నీళ్ళలో పెట్టి ఒక కాలు ఇట్లా మడిచి పెట్టుకొని ఉంటుంది. చాలా ఏకాగ్రతగా ఆ నీళ్ళ లోపల చేపల్ని చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా చేప దొరుకుతుంది అన్నప్పుడు ముక్కేసేస్తుంది, టక్కని తీసేస్తుంది. దాన్ని ధ్యానం అంటారు. బకధ్యానం అంటే బకపక్షి అంటే కొంగ. ఆ బొక్క వచ్చేసి ఆ చేపని కరెక్ట్గా ఖచ్చితంగా టక్కని కొట్టి తీసేసుకుంటుంది. అంత పర్ఫెక్ట్ ధ్యానంతో ఉంటుంది. ఆ ఏదైతే పొంగకుండే ధ్యానం ఉందో ఆ ధ్యానం అనేది విద్యార్థికి ఉండాల్సింది. ఇది కాకస్నానం, బక ధ్యానం. ఇక శ్వాన నిద్ర. శ్వాన అంటే కుక్క నిద్ర చూడండి, అది ఎంత అలసిపోయి నిద్రపోయినా కూడా ఎక్కడైనా దూరంగా చిన్న నిద్ర వచ్చిన టక్కన వేసేస్తుంది. అలాగా ముద్దు నిద్ర కాకుండా చాలా లైట్గా కొద్ది శబ్దం వచ్చినా కూడా టక్కని లేసే నిద్ర ఏదైతే ఉంటుందో అది శ్వాన నిద్ర. ఇక తర్వాత అల్పాహారి, బృహత్యాగి. విద్యార్థి అనేవాడు అల్పంగా తినాలా, ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది, విద్య వంట పట్టదు, కొద్దిగా తినాలా, దేహం నిలుపుకోవడానికి తినాలని చెప్పేసి అల్పాహారి అని చెప్తారు. ఇక విద్య నేర్చుకోవడానికి వాడు వివిధ ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది, వివిధ దేశాలు తిరగాల్సి వస్తుంది. కాబట్టి అది గృహత్యాగి అంటే ఇంటిని వదిలేసి వీడు ప్రపంచంలో ఎక్కడ విద్య బాగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలా. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు ఉత్తమ విద్యార్థిగా చెప్పబడతాడని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. చివరిగా ఒక అంశాన్ని చెప్తూ, మనకి దేహంలో ఇంద్రియాలు అనేవి ఉంటాయి. 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి ఏం చేస్తాయంటే, జ్ఞానేంద్రియాలు అంటే ముక్కు, చెవి, కన్నులు, చర్మం, చెవులు, ఇలాగా ఇవి 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనం మాట్లాడే మాట కావచ్చు, లేదా చేతులు, కాళ్ళు, మర్మాంగం, గుదభాగం, ఇవి కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏమైతే చెప్తాయో అవే కర్మేంద్రియాలు చేస్తాయి. మరి ప్రతి మనిషి ఎక్కడ ఓడిపోతాడు జీవితంలో అంటే వాడి ఇంద్రియాన్ని వాడు నిగ్రహించుకోలేక వాడు ఓడిపోతుంటాడు. వీటిని
చాలా సింపుల్గా 5 ముక్కల్లో ఎంత నీట్గా చెప్పినారంటే, మనకి ఈ జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనవి 5 అని చెప్పినాను. కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం. ఇది ఫస్ట్ కన్నుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ కన్నుని నమ్ముకొని నాశనం అయిపోయే జీవులు ఏమంటే దీపపు పురుగులు ఉంటాయి. ఇవి దీపం పెట్టినప్పుడు ఆ దీపం యొక్క కాంతిని ఆహారంగా కలుస్తాయి. అంటే ఏదో తినే వస్తువు అనుకొని దగ్గరగా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాటి రెక్కలు చాలా పలుచగా ఉంటాయి. ఆ నిప్పు సెగకి ఆ రెక్కలు కాలిపోయి అవి కిందికి పడి చనిపోతాయి. వాటి ఆశ అంటే కన్నులతో ఏది చూస్తుందో అది చాలా ఇష్టమైనది అని చెప్పేసి కంటికి మోసపోయి ఆ దీపాన్ని పండుగానో లేదో తినే ఒక వస్తువుగా తలచి అది రెక్కల్ని కాల్చుకొని అక్కడే పడి అక్కడే చనిపోతుంది. ఇది కంటి బలహీనత వల్ల చనిపోయేది దీపపు. ఇక నెక్స్ట్ది చెవి. ఈ చెవిని నమ్మి మోసపోయే జీవి ఏదైనా ఉంది అంటే అది జింక. జింకకు ఒక బలహీనత ఉంది. జింకను పట్టేవాడు ఏం చేస్తాడంటే ఒక మంచి సంగీతాన్ని వాయించడము, లేదా ఒక వేణువును ఊగడము, లేక ఒక మంచి పాట పాడడం ద్వారా జింకలు ఆకర్షింపబడతాయి. జింకలకి సంగీతం అంటే చాలా ఇష్టం. మంచి పాట వినిపించినా లేదా మంచి రాగం వినిపించినా ఆ జింకలు పరిగెత్తుకుంటూ ఆ స్థలానికి వచ్చేస్తాయి. వాడు ఏం చేస్తాడంటే వలలు పన్నిన వాడు ఆ వలనంతా పరిచేసి వాడు మధ్యలో ఒక దగ్గర కూర్చొని వాడు ఆ పాట పాడడమో లేదా ఆ వేణువు వాయించడమో లేదా ఏదో ఒక మృదంగాను ఇంకోటి ఏదో సంగీత పరికరాన్ని వాయిస్తే అది వచ్చేసి ఆ వలలో ఇరుక్కొని చెవులకు మోసపోయిన జీవిగా జింక మిగిలిపోతుంది. ఇక నాలుక. ఈ నాలుక అనేది రుచికి చెడుపుతుంది. ఇది చేపలు చేస్తాయి ఈ పనిని. చేపలు కడుపు నిండా ఆహారం ఉన్నా కూడా ఎవరైనా ఒక వానపాముని దాని ఎరకు వేసి ఆ నీళ్ళలో వదిలేస్తే ఆ వానపాము కోసం వచ్చి కడుపు నిండినా కూడా ఇంకా తినాలని ఒక ఆశతో పోయి ఆ చేప ఆ వానపాము కోసం వెళ్ళి ఆ పొక్కుకి చిక్కి అది అలాగా చనిపోతుంది. ఇది నాలుక కోసం వచ్చి బలైన జీవిగా చేప మిగిలిపోతుంది. ఇక ముక్కు అనేది పువ్వు సుగంధాలకు మనం ఏదైనా ఒకటి చూస్తే మంచిదా చెడ్డవాసన అనేది ముక్కు ద్వారా తెలుసుకుంటాము. ఇలాగా ఈ ముక్కుకి లోబడి బలి అయిపోయే జీవి ఏదైనా ఉంది అంటే అది మనకి దాన్ని ఏమంటారు తుమ్మెద. వివిధ రకాల పువ్వుల మీద కూర్చొని అది ఏం చేస్తుందంటే బాగా తేనెను గ్రోలుతుంది ఆ పువ్వుల్లో నుంచి. అలా తేనెని గ్రోలి ఏం చేస్తుంది ఇంకొక దగ్గర ఎక్కడో దగ్గరికి పోయి ఒక పువ్వులో పోయి కూర్చొని మరిచి కడుపు నిండిన తర్వాత అది నిద్రలోకి జారుకుంటుంది. నిద్రలోకి జారిన తర్వాత పొద్దున పూట విచ్చుకున్న ఈ పువ్వులు ఏమైతే ఉంటాయో సాయంత్రానికి ముడుచుకొని పోతాయి. అలాగా ముడుచుకొని పోయినప్పుడు ఇది లోపల ఉండే పురుగు బయటికి రాలేక గాలి ఆడక లోపల చనిపోతుంది. అది వాసనకు లోబడి ఆ తుమ్మెద చనిపోతుంది. ఇక ఈ చర్మం అనేది ఇది కూడా మనల్ని మోసం చేసేది. ఇది ఏనుగుకి తార్కాణంగా చెప్తారు. ఒక మొదటి ఏనుగుని పట్టుకోవాలంటే ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు. ఏం చేస్తారంటే ఒక ఆడ ఏనుగు యొక్క చర్మం మీద ఒక తెల్లని గుడ్డతో తిక్కుతారు. ఫస్ట్ తిక్కిన తర్వాత దాని వాసన ఈ తెల్ల గుడ్డకు వస్తుంది. ఈ తెల్ల గుడ్డకి ఆ వాసన వచ్చిన తర్వాత దాన్ని మడిచి ఒక పెట్టెలో పెట్టుకొని తీసుకొని వచ్చి ఒక ఏదైతే మగ ఏనుగుని పట్టుకోవాలనుకుంటారో దానికి ఎదురుగా ఒక ట్రాక్ తయారు చేస్తారు. పెద్ద గోతి చేసి ఆ గోతి మీద అన్ని బొమ్మల కింద వేసి పైన ఆకులు కప్పేస్తారు. కప్పేసి ఒక బొమ్మ ఆడ ఏనుగుని తీసుకొని వచ్చి ఆ ఏదైతే ట్రాక్ ఉంటుందో దాని మీద నిలబెట్టి దాన్ని వెనక నుంచి ఒకటి తోలుకుంటూ వస్తారు. మధ్యలో ఏదైతే ఆడ ఏనుగుని తిక్కిన ఈ వస్త్రం ఉంటుందో దాన్ని దులుపుకుంటూ వస్తారు. అలా దులపడం వల్ల ఏనుగుకి గ్రహణ శక్తి చాలా ఎక్కువ. ముక్కు పెద్దది కాబట్టి ఎంత దూరంలో ఏమున్నది ఇంటే పట్టిసి కట్టేస్తుంది. ఆడ ఏనుగు వాసన దానికి తగులుతుంది. అది ఎదురుగా చూస్తే ఏనుగు ఇక్కడ ఉంటుంది. అదేమనుకుంటుందంటే ఇది ఖచ్చితంగా ఆడ ఏనుగు, దీని వాసనే నాకు వస్తూ ఉంది అనుకుంటుంది. దీన్ని కళ్ళూటి ప్రీతి అంటారు సంస్కృతంలో. అలా ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆడ ఏనుగుతో కలవాలని చెప్పేసి ఆ ట్రాప్ ఉండే చోటుకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ బరువుకి తట్టుకోకుండా ఆ ట్రాప్లోకి ఇరుక్కుపోతుంది. అంతటి మొదటి ఏనుగుని 10 రోజులు ఉపవాసం పెడతారు ఆ గుంటలో. అది లాస్ట్కి ఎలా తయారైపోతుందంటే వాడు మామిడి కూడా ఒకేసారి ఆహరిస్తే మామిడిని కూడా చంపేస్తుంది. అది అంతటి మదం ఉంటుంది దానికి. దాని
కెపాసిటీ ఎంత ఉంటుందో దానికిలో ఒక 10% అంటే రోజు ఒక 2 అరటిపండ్లు, ఒక 3 అరటిపండ్లు ఇచ్చి దాన్ని బతికిస్తూ 10 రోజులకి అది ఎలా అయిపోతుందంటే వీడు మావటి ఏమి ఇస్తే అది తీసుకొని తినే పరిస్థితికి వచ్చేస్తుంది. తాను ఏనుగనే విషయం కూడా మర్చిపోతుంది. వాడు ఒకవేళ సంఖ్యలు వేయడం మర్చిపోతే కూడా ఆ మావటికి అదే గుర్తు చేసి సంఖ్యలు వేయించుకుంటుంది ఆ ఏనుగు. ఇది ఎక్కడ లోపడుతుంది అంటే చర్మానికి సంబంధించిన ఈ ఆడదాంతో కలవాలనే ఒక ఆశ ఆ ఏనుగుని మనల్ని ప్లాస్టిక్ సర్కస్ ఏనుగులాగా మార్చేస్తుంది. ఈ 5 ఇంద్రియాలు ఎవరైతే జయిస్తాడో, ఎవరైతే వీటికి అతీతంగా ఆలోచించగలుగుతాడో వాడు చిరంజీవిగా మిగిలిపోతాడు. వాడు అనుకున్నది ఏదైనా ఈ సృష్టిలో సాధించగలుగుతాడని చెప్పడానికి మనం ఈ ఉదాహరణ చెప్తున్నాం. ఇంకా నాకు ఇచ్చినందుకు పార్వంచి ప్రజానికానికి మరియు శ్రీ 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 దక్షిణామూర్తి స్వాముల వారి కమిటీకి సంబంధించిన పెద్దలకు మరియు పుర ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏది చేసినా ఎంత చేసినా మీకు మీరుగా సంపాదించుకునేది ఏది మీకు పేరు తీసుకురాదు. మీరు గొప్పవాళ్ళు కావాలంటే మీరు ఆస్తులు సంపాదించడం కాదు, ధర్మాన్ని పెంచడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ధర్మం నిలబడితే రేపు నీ ముందు తరాలు గర్వంగా ధైర్యంగా నిలబడగలుగుతాయి. ఆ ధర్మం అనేది లేకపోతే ఏది నిలబడదు. ఈరోజు నేను ఆరోగ్య నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం అటెండ్ కావడానికి కారణం ఏమంటే ఒకటే ధర్మ ప్రచారం జరగాల. నాకు తెలిసి ఇంకొకటి అర్థమయ్యగలిగే శక్తి, చెప్పగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చినందుకు దాన్ని ఉపయోగించుకొని నేను ఇంకొకరికి సహాయపడాలా, ధర్మం గురించి కానీ ధర్మ వివరణ గురించి కానీ ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా మీ జీవితాల్లో ఎంత సంపాదించినా కన్నడలో ఒక మాట ఉంది, సిరి 3 తర వంశ 7 తర అనే ఒక మాట ఉంది. సిరి అనేది సంపద, ఇది 3 తరాలు దాటి ఉంది లేదు, మీరు ఎవరికన్నా చెక్ చేసుకోండి. ఒకవేళ 3 తరాలు దాటి ఆ సంపద నిలబడిందంటే వాడు ఖచ్చితంగా వంశాంతరం ఉంటాడు. పిల్లలు కాకపోతే ఎవరో పక్కింట్లోనో ఇంకొకరినో ఎవరో దత్తత తీసుకుని వచ్చి పెంచుతారు. ఇది 3 తరాలు దాటి సంపదను ఎంత గట్టిగా సంపాదించినా నిలబడదు. ఇక వంశం అనేది 7 తరాలు ఎన్ని తొడలు పట్టుకున్నా నా వంశం గొప్పదన్నా 7 తరాల తర్వాత వంశం నిలబడదు. ఒకవేళ ఉన్న అందులో ఆడ సంతానం ఉంటుంది కానీ మగ సంతానం ఉండదు. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు, ఒక్క ధర్మం మాత్రమే శాశ్వతం. సత్యం వద ధర్మం చర అనే మాట ఎప్పుడు మనం పునః పరిశీలన చేసుకోవాలా. సత్యం అనేది ఎప్పుడు నిగ్రహంగా నిలకడగా ఒకే దగ్గర ఉంటుంది. ధర్మం అనేది సత్యం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ఎప్పటి వరకు తిరుగుతుందంటే ఈ ధర్మం తిరుగుతూ చివరికి సత్యంలోకి పోయి లీనమైపోతుంది. అలాగా ఈ సత్యధర్మాలు ఉన్నంత కాలం ఈ సృష్టి కరెక్ట్గా నడుస్తుంది. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ధర్మానికి కానీ దేశానికి కానీ పనికొచ్చే 2 కార్యాలు మన జీవితంలో మనం ఖచ్చితంగా చేసి తీరాలా. మనం తీర్చుకోవాల్సిన రుణం ఏమైనా వెళ్ళిపోయిందంటే మనం దేశానికి కానీ ధర్మానికి కానీ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నేను అభినందనలు తెలుపుకుంటూ శ్రీ 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 దక్షిణామూర్తి స్వాముల వారి కృపాశీర్వాదం ఈ కారణించి గ్రామానికే కాకుండా అందరికీ సత్పురుషులకి లేదా సత్కర్మలు చేసే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.